వెల్కమ్ టు అరోరా ఐఏఎస్. నేను మీ డాక్టర్ శ్రీహరి కాకర్ల. టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు జనరల్ ఎస్సే పైన ఒక అవగాహన కల్పించడం కోసం చేపడుతున్నటువంటి సెషన్ ఇది. సో జనరల్ ఎస్సే మనకు అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అది యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా మనకు బాగా తెలిసినటువంటి ట్రెండే. సో జనరల్ ఎస్సే అన్నది మిగతా సబ్జెక్ట్స్, కోర్ సబ్జెక్ట్స్ అందరూ రాస్తారు. బట్ జనరల్ ఎస్సేలో క్రియేటివ్గా రాయడము అండ్ మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ని కోహెసివ్గా ఆర్గనైజ్ చేయడం, ఇది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. జనరల్ ఎస్సేలో ఎవరైతే హై స్కోర్ చేయగలుగుతారో, జనరల్ ఎస్సేలో కనీసం 95ని ఎవరైతే దాటించగలుగుతారో వాళ్ళు దాదాపుగా ర్యాంక్స్లో టాప్ ర్యాంక్స్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ జనరల్ ఎస్సే పైన ఈ అవేర్నెస్ సెషన్ పెడుతూ ఉన్నాను. జనరల్ ఎస్సే ఎలా రాయాలి, ఇంతకు ఎలా స్టార్ట్ చేయాలి, ఇంతకు జనరల్ ఎస్సే రాయాలంటే మనకు ఒక పెద్ద జర్నలిస్టుకు ఉన్నట్లుగా, ఒక సీనియర్ ప్రొఫెసర్కు ఉన్నట్లుగా అంత అవగాహన ఉండాలా, అంత నాలెడ్జ్ ఉండాలా? జనరల్ ఎస్సేలో ఉన్నటువంటి వివిధ కోణాలు, ఎలా రాయాలి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఏ మెటీరియల్స్ ఫాలో అవ్వాలి, ఈ అంశాలన్నీ కూడా నేను ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ జనరల్ ఎస్సేలో ఉన్న ఏ అంశాలు ఉంటాయి, ఎలా ఉంటుంది అన్న దానికి సంబంధించినటువంటి ఈ యొక్క అవేర్నెస్ సెషన్. జనరల్ ఎస్సేకి సంబంధించినటువంటి మీ డౌట్స్ అన్నీ కూడా ఇక్కడ క్లారిఫై అయిపోతాయి. సో కామెంట్స్లో మీకు ఉన్నటువంటి డౌట్స్ కూడా చెప్పండి, నేను స్పాంటేనియస్గా స్పందించి మీకు ఉన్నటువంటి డౌట్స్ని అడ్రస్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. సో మనము ఈ జనరల్ ఎస్సేకి సంబంధించినటువంటి డిస్కషన్లోకి వెళ్ళడానికి ముందు స్మాల్ అనౌన్స్మెంట్. టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం పర్సనల్ మెంటార్షిప్ అన్నది అరోరా ఐఏఎస్ నేతృత్వంలో ఆల్రెడీ స్టార్ట్ అయింది. నేనే మీకు పర్సనల్ మెంటార్షిప్ని తీసుకుంటాను. అంటే ప్రతిరోజు అంటే ఒక సెక్షన్ని తీసుకుంటాం. వారం రోజులు సెక్షన్ లిమిట్ ఉంటుంది. అంటే ఇండియన్ హిస్టరీ తీసుకుంటే 5 రోజుల లోపల రోజుకొక యూనిట్ చొప్పున ఇండియన్ హిస్టరీ 5 రోజుల్లో ప్రతిరోజు ఒక్కో యూనిట్ తీసుకొని యూనిట్లోనేటువంటి ముఖ్యమైనటువంటి థీమ్స్ని కవర్ చేసి ఆ కవర్ చేసినటువంటి ఆ యూనిట్లో ఆ రోజు సాయంత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలా హిస్టరీ, పాలిటీ, గవర్నెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, సొసైటీ, జియోగ్రఫీ, ఎన్విరాన్మెంటల్, జనరల్ ఎస్సేస్తో పాటు అన్నీ కూడా మీకు ఇక్కడ కవర్ అవుతాయి. సో పర్సనల్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మా అభ్యర్థులు ఆల్రెడీ నా మెంటర్షిప్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఇప్పటికే దాదాపుగా 150 మార్కులకు పైగా సిలబస్ని కంప్లీట్ చేసి దే ఆర్ ఇన్ టాప్ పొజిషన్. టాప్ ర్యాంకులు సాధించడంలో వాళ్ళు ముందంజలో ఉన్నారు. పర్సనల్ మెంటర్షిప్ జాయిన్ అవ్వాలనుకుంటున్నటువంటి అభ్యర్థులు 9346265766 ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఆన్లైన్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నటువంటి అభ్యర్థులు క్రింద డిస్క్రిప్షన్లో కాకర్లా అకాడమీ అనే యాప్కి సంబంధించినటువంటి డౌన్లోడ్ లింక్ ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. లెట్స్ మూవ్ ఆన్. జనరల్ ఎస్సేకి సంబంధించినటువంటి అంశాలను, జనరల్ ఎస్సే మనకు ఎలా రాయాలి, దీంట్లో ఏ కాంపోనెంట్స్ ఉండాలి అన్న విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూపీఎస్సీ అయినా ఏ స్టేట్ కమిషన్ అయినా సరే ఒక హయ్యర్ లెవెల్ బ్యూరోక్రసీ అంటే ఒక టాప్ లెవెల్ ఎగ్జామినేషన్ మనం రాస్తూ ఉన్నప్పుడు సాధారణంగా ఎందుకు ఈ జనరల్ ఎస్సే పెడతారు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హ్యావింగ్ దిస్ జనరల్ ఎస్సే పేపర్? మనకు కూడా పేపర్ 1లో జనరల్ ఎస్సే ఉంది. 150 మార్కులకు ఉంటుంది, 150 మార్క్స్. 3 సెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. ఒక్కో సెక్షన్లో 2 కాంపోనెంట్స్ ఇస్తారు. 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఆ 2 కాంపోనెంట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా మనకు ఈ జనరల్ ఎస్సేలో 3 జనరల్ ఎస్సేస్ రాయాల్సి ఉంటుంది. ఈచ్ జనరల్ ఎస్సే 50 మార్క్స్కి ఉంటుంది. ఆ 50 మార్క్స్లో అంటే ఒక్కో ఎస్సేకి 50 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఆ సిలబస్ అనాలిసిస్ అవి ఏంటి అన్న విషయం తర్వాత చూద్దాం. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హ్యావింగ్ జనరల్ ఎస్సే? ఇంతకీ జనరల్ ఎస్సే ఎగ్జామినేషన్లో ఎందుకు పెడుతున్నారంటే ఒక ఆఫీసర్కి కావాల్సినటువంటి, హయ్యర్ లెవెల్ బ్యూరోక్రాట్కి కావాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రైటింగ్ స్కిల్స్. ఇది తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా మీరు ఒక ఆర్గనైజ్డ్ వేలో ఒక ప్రాపర్ ఫార్మాట్లో రాయడం అన్నది మీకు అలవాటు అయి ఉండాలి. ఇది ఎందుకంటే మనం రిపోర్ట్స్ తయారు చేయడంలోనూ, రిపోర్ట్స్ను చదవడంలోనూ, అనాలిసిస్ చేయడంలోనూ మన పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది యాజ్ అన్ ఆఫీసర్. ఒక ఆఫీసర్కి కావాల్సినటువంటి కీలకమైనటువంటి అంశం రైటింగ్ స్కిల్. సో మన రాత అన్నది నైపుణ్యభరితంగా ఉందా లేదా అని చెక్ చేయడం కోసమే ఈ జనరల్ ఎస్సే ఇస్తారు. దీనిలో భాగంగా మనం నారేట్ చేయగలగాలి. ఒక స్టోరీని, ఒక ఈవెంట్ని నారేట్ చేయగలగాలి. ఒక స్టోరీ టెల్లర్ లాగా
ఇంట్రెస్టింగ్గా ఎక్కడ ఎగ్జామినర్కి ఇంట్రెస్ట్ మిస్ అవ్వకుండా అడిగిన కాన్సెప్ట్ని అదే ఇంటెన్సిటీతో ఫస్ట్ లైన్లో ఏ ఇంటెన్సిటీతో మీరు రాస్తారో అదే ఇంటెన్సిటీ లాస్ట్ వరకు కొనసాగించేటట్లుగా మీ యొక్క నేరేషన్ స్కిల్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయడం కోసం జనరల్ ఎస్సే పేపర్ ఉంటుంది. అదేవిధంగా క్రిటికల్ అనాలిసిస్, కొన్ని అంశాలను విమర్శించమని అడుగుతూ ఉంటారు. సో మీరు ఎంత లాజికల్గా విమర్శిస్తున్నారు, నోటికి వచ్చినటువంటి రాజకీయ పార్టీ నేతల్లాగా నోటికి వచ్చినటువంటి విమర్శ చేస్తూ ఉన్నారా, మీరు చేస్తున్నటువంటి క్రిటిసిజంలో రేషనాలిటీ, హేతుబద్ధత ఏదైనా ఉందా అని చెక్ చేయడం కోసం జనరల్ ఎస్సే ఇస్తారు. అనలైటికల్ ఎబిలిటీ, మీరు ఎంత లాజికల్గా ఈ ఒక పాయింట్ని, అది మంచైనా సరే చెడైనా సరే, మీరు ఎలా అనలైటికల్గా థింక్ చేయగలుగుతున్నారు, మీ యొక్క మెంటల్ స్టేట్ ఏంటి, ఏ స్టాండ్ని మీరు తీసుకుంటున్నారు అని చెక్ చేయడం కోసం జనరల్ ఎస్సే ఉంటుంది. ఇది ఒక పర్పస్, ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు అపియర్ ఫర్ ఏ హయ్యర్ బ్యూరోక్రసీ కాబట్టి. అదేవిధంగా లాంగ్వేజ్, మీరు వాడుతున్నటువంటి పదజాలం ఎలా ఉంది, హై సౌండింగ్ టర్మినాలజీ వాడాల్సినటువంటి అవసరం లేదు. మీరు చూడండి, చాలా సందర్భాల్లో జనరల్ ఎస్సే సింపుల్గా బేసిక్ ఫండమెంటల్ టర్మినాలజీతో యూజ్ చేసి రాసిన వాళ్లకు చాలా ఎక్కువ మార్కులు పడుతూ ఉంటుంది. మీరు ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో ఒక జర్నలిస్టు రాసినట్లుగా రాసి గ్లోబల్గా ఉన్న డేటాను లోకల్ డేటాతో కంపేర్ చేసి రాయాల్సినటువంటి అవసరం లేదు. సాధారణంగా అభ్యర్థులకు ఒక అనుమానం ఉంటుంది, జనరల్ ఎస్సే అంటే దానిపైన విస్తారమైనటువంటి నాలెడ్జ్ ఉండాలన్నా, ఖచ్చితంగా అక్కర్లేదు. ఎగ్జామినేషన్కి మీరు ఎంతవరకు కావాలో అది ఉంటే మాత్రమే సరిపోతుంది. మీ లాంగ్వేజ్ ఎబిలిటీస్ ఎలా ఉన్నాయి అన్నది చెక్ చేయడం కోసం జనరల్ ఎస్సే ఉంటుంది. టర్మినాలజీ, మీరు యాప్ట్ టర్మినాలజీ వాడుతున్నారా లేదా అన్నది చెక్ చేయడం కోసం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎథిక్స్ ప్రిన్సిపల్స్ రెండు మనకు ఒకే రకంగా కనిపిస్తూ ఉంటాయి. విలువలు మరియు ధర్మాలు అని చెప్పి మనకు రెండు ఒకే రకంగా ఉంటాయి, కానీ వాడుతున్నప్పుడు దాన్ని పర్ఫెక్ట్ కంటెక్స్ట్లో మీరు వాడుతున్నారా లేదా అన్నది వాళ్ళు చెక్ చేస్తారు. ఎందుకంటే మనం వాడే పదము మారితే మీరు చెప్పే భావమే మారిపోతుంది. కాబట్టి టర్మినాలజీ ప్రాపర్గా వాడుతున్నారా లేదా, మీరు ఎంత అటెంటివ్గా మీరు రాయగలుగుతున్నారు, మీ మైండ్ ఎంత ప్రెజెంట్గా ఉంది అని చెక్ చేయడం కోసం సాధారణంగా జనరల్ ఎస్సే పెడుతూ ఉంటారని ప్రొఫెసర్స్ యొక్క అభిప్రాయం. హౌ యు ఆర్ మెయింటైనింగ్ ది కోహెషన్, మోర్ ఓవర్, మీరు మొదటి రాసిన పారాగ్రాఫ్కి ఆ తర్వాత రాసిన పారాగ్రాఫ్కి లింక్ ఉందా, లేకపోతే ఆ లింక్ చెదిరిపోయిందా, ఆ కంటెక్స్ట్ కోహెషన్గా మీరు రాస్తున్నటువంటి ఆ సమాచారం ఫ్లో వస్తుందా, లేకపోతే మధ్యలో ఏదో ర్యాండమ్ పాయింట్ దూరుతుందా. సో అలా దూరితే మొత్తం మీద మీ యొక్క ఆర్గనైజేషన్, మీ యొక్క నారేషన్ అంతా కూడా స్కిప్ అయిపోతుంది, మిస్ అయిపోతుంది. కాబట్టి ప్రాపర్గా కోహెషన్ అన్నది ఒకదానికి ఒకటి లింక్ ఉందా లేదా అని చెక్ చేయడం కోసం జనరల్ ఎస్సే వాడుతూ ఉంటారు. ఆర్గనైజింగ్ ది స్మాల్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, బాహుబలి సినిమా మనందరం చూసాం. నేను పదే బాహుబలి సినిమాను ఎందుకు తీసుకుంటూ ఉంటానంటే అందరికీ బాగా సుపరిచితంగా ఉన్నటువంటి మూవీ కనుక. ఇదే బాహుబలి సినిమాని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తీస్తారు. ఇదే సినిమాను రాజమౌళి గారు ఒక రకంగా తీశారు, ఇంకొకరు ఎవరో శంకర్ గారు ఇస్తే ఇంకొక రకంగా తీస్తారు, అండ్ మణిరత్నం గారు ఇంకొక రకంగా తీస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రజెంట్ చేస్తారు. స్టోరీలో ఏమైనా మార్పు ఉంటుందా? ఉండదు. అందుకనే జనరల్ ఎస్సే ఎప్పుడు రాసినా, ఎవరు రాసినా ఒకే రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీ నారేషన్లో వేరుంటుంది. 10,000 మంది ఎగ్జామ్ రాస్తే 10,000 రకాల ఎస్సేస్ ఉంటాయి. ఏ ఒక్క ఎస్సే కూడా ఇంకొక ఎస్సేకి ఐడెంటికల్గా ఉండే అవకాశం లేదు. అంటే మీ యొక్క క్రియేటివిటీని చూపించే అవకాశం ఉన్నటువంటి ఏకైక ఏరియా జనరల్ ఎస్సే. జనరల్ స్టడీస్ అనుకోండి, ఒక పాలిటీకి సంబంధించి, హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనుకోండి, అందరూ దాదాపుగా అదే ఇన్ఫర్మేషన్ పెడతారు, అందరూ అదే ఫ్యాక్ట్స్ని అక్కడ డంప్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. సో మీరు ఒక జనరల్ ఎస్సేని రాస్తున్నారు అంటే దాంట్లో మీరు అద్భుతమైనటువంటి క్రియేటివిటీ ప్రదర్శించడానికి బాగా వీలుంటుంది. దట్స్ వై మీ దగ్గర ఉన్నది ఎంత చిన్న ఇన్ఫర్మేషన్ అయినా, ఎంత చిన్న పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయినా దాన్ని మీరు ఎంత క్రియేటివ్గా పెట్టగలుగుతున్నారు అన్నది చెక్ చేయడం కోసం జనరల్ ఎస్సే పేపర్స్ మనకు సాధారణంగా ఇలాంటి హయ్యర్ లెవెల్ ఎగ్జామ్స్లో ఉంటాయి. అండర్స్టాండింగ్ యువర్ న్యూట్రల్ స్కిల్స్, మోర్ ఓవర్ మీరు ఎలా డిప్లొమాటిక్గా రాస్తున్నారు. ఒక ఎస్సే వచ్చిందనుకోండి, సో ఫర్ ఇన్స్టెన్స్ మీరు ఒక కేస్ స్టడీస్, దీనిలో కేస్ స్టడీస్ కూడా రాయొచ్చు. జనరల్ ఎస్సేలో కేస్ స్టడీస్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్నది కూడా నేను చెప్తాను. సో ఒక దొంగ పారిపోతూ యాక్సిడెంట్కి గురయ్యి తీవ్రమైనటువంటి గాయాల్లో పడిపోయి ఉన్నాడు అనుకోండి. దొంగ స్టాండ్ని తీసుకుంటారా మీరు, లేకపోతే మానవ స్టాండ్ని తీసుకుంటారా? మీరు మానవతావాదంతో ఆలోచిస్తే అతన్ని ఇమ్మీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. మీరు ఒక పోలీస్ వాదన తీసుకుంటే అతన్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తారు. ఇంకొక వాదన తీసుకుంటే ఇంకొక రకంగా ఉంటుంది. ఎన్ని వాదనలు తీసుకున్నా మీరు న్యూట్రల్ స్టాండ్లో ఉండగలుగుతున్నారా లేదా, లేకపోతే టిల్ట్ అవుతున్నారా? మీ యొక్క రైటింగ్ స్కిల్స్లో మీకు తెలియదు, కానీ మీరు రాసే పదజాలంలో మీరు ఎటువంటి స్టాండ్ని తీసుకున్నారు, మీ ఐడియాలజీ ఏంటి, మీ స్టేటస్ ఆఫ్ మైండ్ ఏంటి అన్నది ఈజీగా కనిపెట్టచ్చు.
అలా న్యూట్రల్ స్టాండ్ని తీసుకోవడం, న్యూట్రల్ స్టాండ్ మీకు అలవాటు అయిందా లేదా, మీరు ఒక న్యూట్రల్ ఆఫీసర్గా థింక్ చేయగలుగుతారా లేదా అన్నవి ఆ స్కిల్స్ ఇక్కడ బయటపడతాయి. మోరోవర్ మనకి ఇంటర్వ్యూ లేదు కాబట్టి పర్సనాలిటీ టెస్ట్లో మీ యొక్క స్కిల్స్ని, అనలైటికల్ ఎబిలిటీస్ని చెక్ చేయరు కాబట్టి జనరల్ ఎస్సేలో మీకున్నటువంటి ఆ అనలైటికల్ లాజికల్ ఎబిలిటీస్ని చెక్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈసారి అని నా పర్సనల్ భావన, నా పర్సనల్ ఒపీనియన్. సో యువర్ కంటెంపరీ నాలెడ్జ్, ప్రస్తుత పరిస్థితులపైన మీకున్నటువంటి పట్టు ఎలా ఉందో, సో కంటెంపరీ అండర్స్టాండింగ్ ఎలా ఉంది, కరెంట్ ఇష్యూస్ మీకు ఏమైనా తెలుసా లేదా, ఓన్లీ కోర్ స్టాటిక్ను కొట్టేసుకొని వెళ్ళిపోతున్నారా, లేకపోతే లైవ్ ఎగ్జాంపుల్స్ని తీసుకుంటున్నారా, అంటే కంటెంపరీ సొసైటీలో ఉన్నటువంటి లైవ్ ఎగ్జాంపుల్స్ పైన మీకు ఏమాత్రం అవగాహన ఉంది అన్న వాటిని అనలైజ్ చేయడం కోసం ఎస్సే రాస్తారు. అందుకనే ఇది ఒక లిటమస్ టెస్ట్ లాంటిది. మీరు యాసిడా బేసా అని తెలుసుకోవాలి అంటే ఒక లిటమస్ టెస్ట్ ఎలా ఉంటుందో అలా మీ యొక్క స్టేటస్ ఆఫ్ మైండ్, మీ యొక్క న్యూట్రల్ ఎబిలిటీ, ఒక ఆఫీసర్గా మీరు ఎంత డిప్లొమాటిక్గా వ్యవహరించగలుగుతారో అన్నవి చెక్ చేయడం కోసం సాధారణంగా హయ్యర్ లెవెల్ ఎగ్జామినేషన్స్లో మనకు జనరల్ ఎస్సే అన్నది ఉండడం జరుగుతుంది. రెండవ అంశం, ఈ జనరల్ ఎస్సే అంటూనే అభ్యర్థులు సాధారణంగా సరే సార్ మరి ఓకే బాగానే ఉంది, నాకు జనరల్ స్టడీస్ పైన మంచి పట్టు ఉంది, పాలిటీ బాగా వచ్చు, నాకు గవర్నెన్స్ తెలుసు, జియోగ్రఫీ, హిస్టరీ ఇవన్నీ కూడా బాగా చదివాను, జనరల్ ఎస్సే చూస్తూనే, ఒక జనరల్ ఎస్సే క్వశ్చన్ చూస్తూనే ఇమ్మీడియట్గా అంటే జనరల్ ఎస్సే రాసే విధానం ఎలా ఉండాలి, గతంలో టాపర్స్ ఎలా రాశారు, జనరల్ ఎస్సే ఎలా రాస్తే ఎక్కువ మార్కులు మనం సాధించవచ్చు, మ్యాక్సిమం మార్క్స్ ఎలా వస్తాయి అని చాలామందికి అనుమానం ఉంటుంది. దీనికి సంబంధించి ఒక విషయం అయితే నేను చాలా పక్కాగా, చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఏంటి ఆ విషయం అంటే, జనరల్ ఎస్సే రాస్తున్నాము అంటే ఆ ఇచ్చిన టాపిక్ పైన మీకు ఒక ప్రొఫెసర్కి, ఒక జర్నలిస్ట్కి, లేదంటే ఆ ఫీల్డ్లో ఒక నిష్ణాతుడికి ఉన్నటువంటి జ్ఞానము ఉండాల్సిన అవసరం లేదు. యు ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు బీ ఎక్స్పోనెన్షియల్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా. సో మనకు అది ఎక్స్పెక్టెడ్ కాదు, దట్ ఈజ్ ఈవెన్ నాట్ ఇంటెండెడ్. మనకు అది తెలియాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్న చిన్న పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మీరు బ్యూటిఫుల్గా, కోహెసివ్గా ఎలా ఆర్గనైజ్ చేయగలుగుతున్నారో అన్నదే ప్రధానమైనటువంటి పాయింట్ ఇక్కడ. సో టైటిల్ చూస్తూనే, క్వశ్చన్ చూస్తూనే షుడ్ ఐ స్టార్ట్ ఎస్సే, మీరు జనరల్ స్టడీస్ విషయంలో అయితే మనకు కేవలం 12 నిమిషాల టైం మాత్రమే ఉంటుంది. యు ఆర్ హ్యావింగ్ జస్ట్ 12 minutes ఆఫ్ టైం. సో 200 పదాలు రాయడానికి, 200 పదాల్లో ఒక హిస్టరీ, పాలిటీ లేదా జియోగ్రఫీ ఆన్సర్ రాయడానికి 12 minutes టైం ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ చదవడానికి ఒక 30 సెకండ్లు పట్టినా ఇంకొక 10-15 సెకండ్లు ఆలోచించుకొని ఇమీడియట్గా మీరు ఆన్సర్ని పెట్టాలి. 200 wordsలో రాయగలగాలి. ఎందుకు, మీకు చాలా టైం తక్కువగా ఉంటుంది. కానీ జనరల్ ఎస్సేలో లక్కీలీ మనకు ఆ ప్రాబ్లం లేదు. మీరు ఒక టాపిక్ను చూస్తూనే ఇమ్మీడియట్గా మీరు జనరల్ ఎస్సేలో ఒక క్వశ్చన్ చూస్తూనే మీరు చేయాల్సింది ఏంటి, డైరెక్ట్గా ఆన్సర్లోకి వెళ్ళిపోద్దండి. ఎందుకంటే మన మైండ్కి ఒక ప్రాపర్ ఆర్గనైజేషన్, డిసిప్లిన్ అన్నది సాధారణంగా అలవాటు ఉండదు. మీరు రాస్తూ ఉన్నప్పుడు మధ్యలో ర్యాండమ్గా ఒక పాయింట్ వచ్చేస్తుంది, దాన్ని మీరు చొప్పిస్తారు. దీంతో ఏమవుతుందంటే మీ యొక్క ఆర్గనైజేషన్ అంతా మిస్ అవుతుంది. అలా రాసుకుంటూ వెళ్ళిపోతారు. కొద్దిసేపు పోయిన తర్వాత ఇంకొక పాయింట్ గుర్తొస్తుంది. అప్పుడు ఈ పాయింట్ని ఎక్కడ జోడించాలనో తెలియక ఫ్లోలో తీసుకొని వస్తారు. దీంతో ఏమవుతుందంటే మీ నారేషన్ అన్నది, మీకు ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నా మీ నారేషన్లో దెబ్బతిండడం అన్నది జరుగుతుంది. అందుకని మనం ఏం చేయాలంటే బ్రెయిన్ స్ట్రామింగ్ ఎలా చేయాలి. ఆన్సర్ షీట్లో ఎప్పుడైనా లాస్ట్లో రఫ్ షీట్స్ ఇస్తారు. రఫ్ షీట్ అని ఉంటుంది, రఫ్ వర్క్ అని ఉంటుంది. ఈ రఫ్ వర్క్ పేజ్లో మీరు ఏం చేయాలంటే ఒక్కో ఎస్సేకి 3 essays రాయాలి కాబట్టి మనము ఒక్కో ఎస్సేకి 1 గంట టైం ఉంది, 1 hour 60 నిమిషాలు టైం ఉంది. మీరు చేయాల్సిందంతా, సో మరి నేను చెప్తే అతిశయోక్తి అని మీరు అనుకుంటారేమో కానీ దాదాపుగా 25 నిమిషాల పాటు బ్రెయిన్ స్ట్రామింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే జుట్టు బిక్కోమని కాదు, బ్రెయిన్ స్ట్రామింగ్ చేయాలంటే దాని అర్థం ఏంటంటే ఆ పర్టికులర్ కాన్సెప్ట్ పైన మీరు ఆ రఫ్ వర్క్లో ఇంట్రడక్షన్ నుండి మొదలుకొని బాడీలో ఏం పెడుతున్నాను, దానికి సిగ్నిఫికెంట్ పాయింట్స్ని ఏం పెడుతున్నాను, నేను చెప్పిన పాయింట్ని ఏ ఎగ్జాంపుల్తో నేను సబ్స్టాన్షియేట్ చేస్తున్నాను. స్త్రీలు వివక్షకు గురవుతున్నారు అని మీరు చెప్పాల్సి వచ్చింది అనుకోండి. స్త్రీలు వివక్షకు గురవుతున్నారు అని చెప్పడం కోసం మీ దగ్గర ఏ రిపోర్ట్ ఉంది? సో ఇటీవల ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ మీకు ఏమైనా గుర్తుందా? వాడేసేయండి. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఇచ్చినటువంటి డేటా ఏదైనా గుర్తుందా? వాడుకోండి. సెంట్రల్ విమెన్ కమిషన్ ఇచ్చినటువంటి డేటా ఏదైనా గుర్తుందా? దాన్ని సబ్స్టాన్షియేట్ చేయండి. స్త్రీలు వివక్షకు గురవుతున్నారు అని చెప్పడం కోసం మీ దగ్గర ఉన్నటువంటి ఆ ఫ్యాక్చువల్ పాయింట్ ఏదైనా ఉంటే దాన్ని సబ్స్టాన్షియేట్ చేయాలి. అది సడన్గా రాదు, ముందు మీరు వర్క్ చేయాలి. సో ఇంట్రడక్షన్లో ఏం రాస్తున్నాను, థిసిస్ స్టేట్మెంట్లో ఏం రాస్తున్నాను, బాడీ పారాగ్రాఫ్లో ఎన్ని పారాగ్రాఫ్స్ ఉంటే నాకు ఇన్ని పదాలు జస్టిఫై అవుతున్నాయి, అండ్ సిగ్నిఫికెన్స్లో ఏం రాస్తాను,
క్రిటిసిజంలో ఏం రాస్తాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేపట్టినటువంటి చర్యలు ఏమున్నాయో అవి ఏం రాయాల్సి ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దీనికి సంబంధించినటువంటి ఏ స్కీమ్స్ని ఏ చట్టాలను తీసుకొని వచ్చింది, ఆ తర్వాత ఇటీవల దీనిపైన జరిగినటువంటి ఈవెంట్స్ ఏవైనా ఉన్నాయా, కంక్లూజన్ ఏం రాయాలి, మధ్యలో ఫ్లో చార్ట్స్ ఏం వేయాలి అని 25 నిమిషాల పాటు మీరు వర్కౌట్ చేయాలి. సో లాస్ట్ పేజ్ తీసుకొని పేజ్ని హాఫ్గా డివైడ్ చేసి ప్రతి ఒక్కటి, అంటే మీరు అక్కడ ఆన్సర్ రాయమని కాదు, జస్ట్ ఫ్లో చార్ట్, సో ఇవి రాయాలి. మీరు ఒక్కసారి ఆ 25 నిమిషాలు కూర్చొని వర్కౌట్ చేసిన తర్వాత దానికి స్టిక్ అయిపోయి మీరు ఆన్సర్ రాయాలి. లేదనుకోండి మధ్యలో ఇంకొక పాయింట్ వస్తుంది, మధ్యలో మీకు ఎంత బ్యూటిఫుల్ పాయింట్ వచ్చినా మీరు ఇంట్రడక్షన్ రాసేశారు కదా, ఇంట్రడక్షన్లో అరే ఈ పాయింట్ పెట్టింటే చాలా బాగుండేదని మీకు ఎంత అనిపించినా దయచేసి పెట్టొద్దండి. ఎందుకంటే మీకు బ్యూటిఫుల్ అన్నటువంటి పాయింట్ ఆయనకు కూడా బ్యూటిఫుల్ అని అనిపించాల్సినటువంటి అవసరం లేదు. అందుకనే ఎక్స్ట్రాడినరీ ఎస్సే రాయాలి అని ఫీల్ అవ్వద్దండి. రైట్ బెటర్ ఎస్సే, నాట్ ద బెస్ట్ ఎస్సే. బెస్ట్ ఎస్సే ఉండదు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో, మోర్ ఓవర్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో బెస్ట్ అన్నది ఎప్పుడు కూడా మనం ఇవ్వలేం. ట్రై టు గివ్ యువర్ బెస్ట్ బట్ నాట్ ది అల్టిమేట్ బెస్ట్. అన్నిటికంటే ఉత్తమమైన ఆన్సర్ మీరు రాయలేరు, దానికోసం పాకులాడొద్దండి. మన పరిధిలో బెస్ట్ మీరు ఇవ్వడానికి ప్రయత్నించండి. కాబట్టి బ్రెయిన్ స్ట్రామింగ్ చేయడం వలన మీరు ఏం రాయబోతున్నారు అని మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీని బేస్ చేసుకొని అప్పుడు 25 నిమిషాల తర్వాత 35 నిమిషాలు మీకు సరిపోతుంది. 35 నిమిషాలు మీరు ఆన్సర్ని భర్తీ చేయగలుగుతారు. 750 పదాల నుండి 800 పదాల మధ్యలో మీరు రాస్తే సరిపోతుంది. రఫ్ ఆర్గనైజేషన్, ఇందాక నేను చెప్పినట్టుగా వెనకాల ఉన్నటువంటి ఆ రఫ్ షీట్ తీసుకొని ఒకసారి రఫ్గా ఆర్గనైజ్ చేసుకోండి. ఫ్లో ఎలా ఉండాలి, బాడీలో ఎన్ని పారాగ్రాఫ్స్ ఉండాలి, ఎక్కడ మ్యాప్ పెట్టుకోవాలి, ఎక్కడ ఫ్లో చార్ట్ పెట్టుకోవాలన్నది ఒక ఆర్గనైజేషన్ని మీరు రఫ్గా ఒక ఆర్గనైజేషన్ని మైండ్లో ఉంచుకోండి. శాంపుల్ ఫ్లో చార్ట్స్ కూడా వేయండి రఫ్ వర్క్లో. సో ఇలా వేయాలి, ఇక్కడ విమెన్ ఇష్యూస్, విమెన్ యాక్ట్స్, విమెన్ లెజిస్లేషన్, విమెన్ పాలసీస్, ఇటీవల జరిగినటువంటి ఏవైనా ఈవెంట్స్, ఇలా మీరు ఫ్లో చార్ట్ని రఫ్ వర్క్లో వేసుకోండి. ఆ ఫ్లో చార్ట్ని ఇక్కడ క్లారిటీగా దించండి. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కంక్లూజన్లోకి వచ్చేటప్పటికి డిప్లొమాటిక్ కంక్లూజన్ ఉండేటట్లుగా ట్రై చేయండి. కంక్లూజన్లో ఒక స్టాండ్ని తీసుకోవద్దు. కంక్లూజన్ అనే కాదు, మీరు ఎస్ఏ మాట్లాడుతున్నప్పుడు విమెన్ ఇష్యూస్ మాట్లాడినా, ఎంప్లాయ్మెంట్ మాట్లాడినా, అన్ఎంప్లాయ్మెంట్ మాట్లాడినా, పావర్టీ మాట్లాడినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఏదైనా సరే ఒకటే స్టాండ్ని తీసుకోవద్దండి. రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళండి. అది చూపించండి, ఇది చూపించండి, పాజిటివ్ సైడ్ చూపించండి, నెగిటివ్ సైడ్ చూపించండి, మధ్యలో దీనికి సొల్యూషన్స్ ఏంటో కూడా చూపిస్తూ ఉండండి. ఏ ఒక్క స్టాండ్ తీసుకున్నా మీ యొక్క స్టేటస్ ఆఫ్ మైండ్ అన్నది తెలిసిపోతుంది. మనకు పడాల్సినటువంటి మార్కులు పడవు. మనం అనుకుంటాం అరే చాలా బ్యూటిఫుల్ పాయింట్ రాశాను, మంచి ఎగ్జాంపుల్స్ రాశాను, కానీ చివరికి మనకు ఎక్కువ మార్కులు రాకపోవడానికి గల కారణం మీరు ఆ న్యూట్రల్ స్టాండ్ తీసుకోలేకపోవడం అన్న విషయం మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఇలా చేసిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్. ఇప్పుడు మన రైటింగ్ అన్నది మొదలవుతుంది. ఈ రైటింగ్లో ఏం ఉండాలి మరి? హౌ టు బిగిన్, ఎలా బిగిన్ చేయాలి? జనరల్ ఎస్సే బిగిన్ చేసిన ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని అడిగారు అనుకోండి, వాట్ ఈస్ ది కల్చరల్ కండిషన్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని అడిగారు అనుకోండి. సో సింధు నాగరికత కాలంలో ఉన్నటువంటి సాంస్కృతిక పరిస్థితులు అని అడిగితే ఇమీడియట్గా సింధు నాగరికత సో 3300 నుండి 1500 వరకు వెలసినటువంటి అద్భుతమైనటువంటి పట్టణ నాగరికత రాస్తారు, పాలిటీలో రాస్తారు, జియోగ్రఫీలో రాయొచ్చు. కానీ జనరల్ ఎస్సేకి వచ్చేటప్పటికి అదే రకమైనటువంటి జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి అదే ఇంట్రడక్షన్ పెడితే సరిపోతుందా అంటే సరిపోదు. జనరల్ ఎస్సే ఈజ్ ఆల్ అబౌట్ టు మెజర్ యువర్ క్లారిటీ ఆఫ్ థాట్, ప్యూరిటీ ఆఫ్ మైండ్ అన్నది చాలా అటెంటివ్గా ఉండాల్సినటువంటి పేపర్ జనరల్ ఎస్సే పేపర్. కాబట్టి దీంట్లో మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండేదానికంటే కూడా, ఎక్కువ ఇన్ఫర్మేషన్ కంటే కూడా మీకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఎలా మీరు ఆర్గనైజ్ చేయగలుగుతున్నారు. టాపర్స్ ఇప్పటిదాకా చూసినటువంటి యూపీఎస్సీ టాపర్స్ అండ్ మన పర్సనల్ మెంటర్షిప్లో ఉన్నటువంటి టాపర్స్, ఏపీఎస్సీ గ్రూప్ 1లో నా పర్సనల్ మెంటర్షిప్లో ఉన్నటువంటి అభ్యర్థులు, అంటే నా ఓన్ పర్సనల్ మెంటర్షిప్ స్టూడెంట్స్ ఒక 4-5 మంది ఉన్నారు. అంటే ఓన్ మెంటర్షిప్ స్టూడెంట్స్, నా పర్సనల్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ అనమాట. వాళ్ళ జనరల్ ఎస్సే ఆన్సర్స్ కూడా నేను గమనించాను. బై డిఫాల్ట్ నేను కూడా కొన్ని జనరల్ ఎస్సేస్ రాశాను, ఇలా నా ఫ్రెండ్స్ రాశారు. ఇవన్నీ గమనించిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది. మీరు ఈ విధానంలో ఏ విధానమైనా కూడా ఇంట్రడక్షన్ నుండి అవలంబించుకోవచ్చు. ఏంటి విధానాలు? ఎలా మనం జనరల్ ఎస్సేని బిగిన్ చేస్తే ఈజీగా, అంటే ఎగ్జామినర్ చదువుతూనే ఇమీడియట్గా ఆయన ఒక అటెన్షన్ని గ్రాప్ చేయగలిగే పదజాలం మన దగ్గర ఉండాలి.
ఇమీడియట్గా ఆయన ఒక అటెన్షన్ అన్నది ఫస్ట్ పారాగ్రాఫ్ నుండి లాస్ట్ పారాగ్రాఫ్ వరకు ఎక్కడ క్వశ్చన్ మిస్ అవ్వకుండా ఉండేటట్లుగా మనం ఏం చేయాలి అంటే రకరకాల పద్ధతులు. ఒకటి కోట్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక విమెన్ ఎస్సేస్ రిలేటెడ్, విమెన్ ఎస్సే స్త్రీలకు సంబంధించినటువంటి ఒక ఎస్సే వచ్చింది అని అనుకుందాం. విమెన్ ఎస్సే అంటే విమెన్ ఎంప్లాయ్మెంట్ గురించి కావచ్చు, విమెన్ అండ్ క్లైమేట్ చేంజ్ గురించి కావచ్చు, విమెన్ అట్రాసిటీస్ కావచ్చు, ఇటీవల విమెన్ సోషల్ మీడియాలో విమెన్ పైన జరుగుతున్నటువంటి ఈ డీప్ ఫేక్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు. విమెన్కి సంబంధించిన ఏ ఎస్సే వచ్చినా కోట్స్ అన్నవి విమెన్ రెలవెంట్గా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఆర్ అదర్వైజ్ విమెన్కి సంబంధించి విమెన్ ఇటీవల కాలంలో చాలా అరాచకాలను ఫేస్ చేస్తున్నారు, అట్రాసిటీస్ విమెన్ పైన ఎక్కువైనాయి, ఇలా చెప్పారనుకోండి, అంటే దానికి సంబంధించినటువంటి కంటెక్స్ట్ అనుకోండి. మీరు ఇలా రాయొచ్చు. ఏం రాయొచ్చు? ఎత్ర నార్యేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టి దిస్ పాపులర్ వేదిక్ కోట్ విచ్ టాట్ రెస్పెక్ట్ టువర్డ్స్ ది విమెన్ టు ది సొసైటీ, సమాజానికి స్త్రీల పట్ల ఎంతో గౌరవం ఉండాలని నేర్పించినటువంటి ఈ వైదిక ఈ సామెత, ఈ కోట్ అన్నది ప్రస్తుత పరిస్థితుల్లో నీరు గారిపోతుంది అని నా భావన అని చెప్పి మీరు రాయొచ్చు. అంటే ఒక కోట్ని తీసుకున్నారు. ఆర్ అదర్వైజ్ ఇది గుర్తురాలేదు టైంకి, మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి కోట్ తీసుకోవచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు? ఐ మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది సొసైటీ బేస్డ్ ఆన్ ది ప్రోగ్రెస్ మేడ్ బై ఇట్స్ విమెన్. ఒక సమాజం యొక్క ఎదుగుదల అన్నది ఆ సమాజంలో స్త్రీల యొక్క పాత్రను బేస్ చేసుకొని నేను మెజర్ చేస్తాను అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, మహానుభావుడు. సో అలాంటి కోట్ని మీరు చెప్పి ఆ తర్వాత మీరు నారేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది కోట్స్ని యూజ్ చేసుకుని పద్ధతి. సార్ మరి సడన్గా నాకు కోట్స్ గుర్తురావా? రావు. గుర్తొస్తాయా? రావు. ఎలా వస్తాయి? మనం ఏమన్నా ప్రొఫెసర్సా లేకపోతే మనం ఏమైనా జర్నలిస్టులా? అందుకనే ఏం చేయాలి? నేను నా క్లాసెస్లో చేసే విషయం ఏంటంటే విమెన్ రిలేటెడ్ ఎస్సేస్ చెప్తున్నప్పుడు ఒక 5 కోట్స్, మోస్ట్ బ్యూటిఫుల్ 5 కోట్స్, ఆ 5 కోట్స్ మీకు ఇచ్చి వాటిని బట్టి కొట్టిస్తాను అనమాట. సో ఇలా టాపర్స్ మన తెలుగు రాష్ట్రాల నుండి వచ్చినటువంటి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్స్ ఇలాంటి టెక్నిక్స్ని కొన్ని ఫాలో అయ్యారు. సో అలాంటి కొన్ని కోట్స్ని మనం సిద్ధం చేసుకుందాం. ఎంప్లాయ్మెంట్కి సంబంధించి సిద్ధం చేసుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఏదో స్టీఫెన్ హాకిన్స్ చెప్పింటారో అది సిద్ధం చేసుకుందాం. సో ఇలాంటి కొన్ని కోట్స్తో మనం రెడీగా ఉండాలి, సడన్గా రావు. ఇదొక పద్ధతి. రెండో పద్ధతి అనెక్డోట్, అంటే ఒక చిన్న పిట్ట కథ. సో స్త్రీలకు సంబంధించినటువంటి ఇదే ఎస్సేలో ఆ పిట్ట కథను మీరు ఎలా స్టార్ట్ చేస్తారంటే ఒక ఇద్దరు అమ్మాయిలు రాణి పూజ అనే ఇద్దరు అమ్మాయిలు. ఈ రాణి పూజ అనే ఇద్దరు అమ్మాయిలు, రాణి అనే అమ్మాయి ఒక పట్టణ ప్రాంతంలో నివసిస్తుంది. ఈ పాప వాళ్ళ తల్లిదండ్రులు మంచి ఉద్యోగస్తులు. పొద్దున 8 గంటలకల్లా మంచిగా స్నానం చేసి టిఫిన్ చేసి స్కూల్కి వెళ్ళింది. అండ్ పూజ అనే అమ్మాయి గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి అమ్మాయి. సో ఇంటికి నీళ్లు తీసుకొని వచ్చి దూరంగా ఉన్న బావి నుండి ఒక 2 కిలోమీటర్లు నడిచి కుండతో నీళ్లు తీసుకొని వచ్చి ఆ కుండతో నీళ్లు ఇంట్లో పోసి అప్పుడు స్నానం చేసి ఆ అమ్మాయి చిన్న పాప స్కూల్కి వెళ్ళాలి. అలా స్కూల్కి పోవడం వల్ల వాళ్ళ సారు తిట్టాడు. అందుకని ఈ పిల్ల స్కూల్ మానేసింది. కట్ చేస్తే 25 ఏళ్ళ తర్వాత రాణి అనే ఒక అమ్మాయి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లో పెద్ద ఉద్యోగస్తురాలు. ఈ అమ్మాయి గృహిణిగా మిగిలిపోయింది. ఇది ఒక అనెక్డోట్. ఇక్కడ మీరేం చూపిస్తున్నారు? డిస్క్రిమినేషన్ ఆర్ రీజనల్ డిస్పారిటీస్ అమాంగ్ ది విమెన్. ప్రాంతీయంగా ఈ అమ్మాయిలు స్త్రీల మధ్య ఉన్నటువంటి ఆర్థిక వివక్షను మీరు అద్భుతంగా కోట్ చేశారు. ఇప్పుడు మరి ఎందుకు ఇది కోట్ చేశాడు అని ఎగ్జామినర్ వెతుకుతాడు. కారణాలను విశ్లేషించుకుంటూ వస్తారు. ఈ కారణం పాప మా అమ్మాయి చదువుకోలేకపోయింది, ఈ కారణం ఇది జెండర్ గ్యాప్ని పెంచింది, దీని వలన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోల్పోయింది, విద్య లేకపోయింది, కాబట్టి భర్త చెప్పినట్టుగా వినాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలా మీరు నారేట్ చేసుకుంటూ దానికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలు, విధానాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, ఎందుకు చిన్న పాప సర్వశిక్ష అభియాన్లో భాగంగా అమ్మాయి స్కూల్కి పోవాల్సింది కదా, మరి మిడ్ డే మీల్ స్కీమ్ ఉంది అయినా కూడా స్కూల్కి ఎందుకు పోలేదా అమ్మాయి, ఇవన్నీ అనలైజ్ చేసుకుంటూ వస్తారు. ఈ పిట్ట కథ అది మీకు స్టార్టింగ్ పాయింట్. ఇది కాకుండా డైరెక్ట్గా స్త్రీలు వివక్షకు గురవుతున్నారు అని చెప్పి మీరు రాశారనుకోండి, పాయింట్ ఏముంది? సో దట్ ఈస్ సేమ్ వే యాజ్ 8th క్లాస్ కుర్రాడు కూడా రాస్తాడు, 8th క్లాస్ అబ్బాయి కూడా సేమ్ ఎస్సే రాస్తాడు. బట్ బీయింగ్ అన్ ఆఫీసర్ యూ హ్యావ్ టు సబ్స్టాన్షియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. అలా మీరు చెయ్యగలగాలి. ఇంకొక పద్ధతి కూడా ఉంది, రిపోర్ట్ పద్ధతి. ఫస్ట్ పారాగ్రాఫ్లోనే ఇంట్రడక్షన్లోనే రిపోర్ట్స్తో మీరు వెళ్ళడం. అకార్డింగ్ టు రీసెంట్లీ పబ్లిష్డ్ Naukri.com రిపోర్ట్, ఇటీవల నౌకరీ పబ్లిష్ చేసినటువంటి రిపోర్ట్లో
ఒకే రకమైనటువంటి పనికి స్త్రీలకు పురుషుల మధ్య 50% వేజ్ డిస్పారిటీ మనకు కనిపిస్తుంది. సో ఈ పేమెంట్స్ విషయంలో ఒకే రకమైనటువంటి వర్క్కి పురుషులకు 50,000 ఇస్తుంటే అదే వర్క్కి స్త్రీలకు 25,000 ఇస్తున్నారు. అండ్ అకార్డింగ్ టు సెంట్రల్ విమెన్ కమిషన్ వారి ప్రకారం స్త్రీలకు మ్యాటర్నిటీ లీవ్ ఎక్కువ ఇవ్వడం వలన వాళ్ళు కంపెనీకి పెద్దగా అసెట్స్గా పనికి రావట్లేదని, వీళ్ళకి అనవసరంగా ఉచితంగా సెలవులు ఇచ్చి మరీ జీతాలు ఇవ్వాల్సి వస్తుందని చాలా కంపెనీలు స్త్రీలను రిక్రూట్మెంట్ చేసుకోవడం తగ్గించేశాయి అని ఇటీవల ఒక రిపోర్ట్ చెప్పింది అని రాస్తారు. దీంతో ఆయన యొక్క ఇంటెన్షన్, ఆయన యొక్క ఎంతూజియాజం అన్నది, ఎగ్జామినర్ ఎంతూజియాజం పెరుగుతుంది. అలా మీరు ఫ్లోను కంటిన్యూ చేసుకుంటూ తీసుకుని వస్తారు. మీరు ఏదైతే ఆన్సర్లో ఆ కంటెక్స్ట్ అడిగారో ఆ కంటెక్స్ట్కి రిలవెంట్గా తీసుకెళ్ళి కంక్లూజన్లో చెప్పేస్తారు. అంతేగాని స్త్రీల పట్ల మీకు విస్తారమైనటువంటి జ్ఞానం ఉన్నా లేకపోయినా ప్రదర్శించాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఒక పద్ధతి. మీరు ఇండియన్ గవర్నమెంట్ రిపోర్ట్స్ తీసుకోవచ్చు అండ్ గ్లోబల్ రిపోర్ట్స్ని తీసుకోవచ్చు. ఆర్ అదర్వైజ్ సింపుల్ డెఫినేషన్ లేదా రీసెంట్ సిగ్నిఫికెంట్ ఈవెంట్. ఇటీవల ఒక అమ్మాయి ఒక వెటనరీ డాక్టరు ఏదో అలా వెళ్తూ, అంటే ఔటర్ రింగ్ రోడ్లో వెళ్తూ ఉంటే చాలా దారుణంగా రేప్ అండ్ మర్డర్కి గురైంది. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక హీనియస్ క్రైమ్ జరిగింది. సొసైటీ మనకు ఏం నేర్పిస్తుంది, ఎందుకు మనకు సొసైటీ ఇలా తయారైంది, సొసైటీని తీసుకెళ్ళి మళ్ళీ పెద్ద బాల శిక్ష చదివించాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడిందా? క్వశ్చన్ చేయండి. ఆ క్వశ్చన్ నుండి మీరు నారేషన్ని తీసుకెళ్ళండి. అది కూడా అద్భుతంగా క్యూరియాసిటీని డెవలప్ చేస్తుంది. ఆర్ అదర్వైజ్ ఇది సింప్లెస్ట్ మెథడ్. విమెన్ డిస్క్రిమినేషన్. అకార్డింగ్ టు ది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, విమెన్ డిస్క్రిమినేషన్ ఈజ్ ఎనీ కైండ్ ఆఫ్ అట్రాసిటీ, ఈజ్ అ ఫిజికల్, మెంటల్, ఫినాన్షియల్, ఈజ్ అన్ అట్రాసిటీ టువర్డ్స్ ది విమెన్. So in the recent times there are many reports which are showing atrocities has been increasing on women, sexual harassment at workplace, PCPNDT Act, Preconception and Prenatal Diagnostic Techniques Act violation, అంటే జెండర్ తెలుసుకోవడం అన్నది అలాట్ చేస్తూ ఉన్నారు, అబార్షన్స్కి వెళ్తున్నారు. ఇలాంటి నేరాలు ఎన్నో జరిగిపోతూ ఉన్నాయి. దీనికి కారణాలను అండ్ ప్రభుత్వ చట్టాలు విఫలమవ్వడానికి గల వివిధ అంశాలను క్రింది విధంగా ప్రస్తావించవచ్చు అని చెప్పి నారేట్ చేసుకుంటూ వెళ్తారు. వాట్ ఎవర్ ద మెథడ్ యూ అడాప్ట్, యూ స్టిక్ టు దట్ పాయింట్. మీరు ఏ మెథడ్ తీసుకున్నా పర్లేదు. తీసుకున్నటువంటి పాయింట్ని మీరు ఎలా ప్రాపర్గా ప్రజెంట్ చేయగలుగుతారు అన్నదే ఇంపార్టెంట్. ఎంత బ్రీఫ్గా రాసినా, ఎంత లేమన్ ఎస్సే రాసినా మీకు 30 నుండి 35 మార్కులు అయితే గ్యారంటీ, నేను చెప్పినటువంటి టెంప్లెట్ని ఫాలో అయితే. దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు పుట్ ది ఇంట్రడక్షన్. ఇలా మీరు జనరల్ ఎస్సేని బిగిన్ చేయాల్సి ఉంటుంది. సరే ఇంట్రడక్షన్ బాగానే రాసాము, తర్వాత ఏంటి? ఇంట్రడక్షన్ రాసిన తర్వాత, మొదటగా ఇంట్రడక్షన్ రాసిన తర్వాత ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జనరల్ స్టడీస్ ఆన్సర్స్లో మీరు రాసినా రాయకపోయినా పర్లేదు, కానీ థిమాటిక్ స్టేట్మెంట్ అన్నది కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. థిమాటిక్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ఇంట్రడక్షన్లో మీరు ఏదో రాస్తారు, విమెన్కి సంబంధించి ఇంట్రడక్షన్లో మీరు ఏదో రాస్తారు, విమెన్కి సంబంధించినటువంటి బాడీ పారాగ్రాఫ్లో విమెన్కి సంబంధించినటువంటి అంశాలను ఏదో పేరాగ్రాఫ్ బై పేరా అండ్ పాయింట్ బై పాయింట్ డిస్కస్ చేసుకుంటూ వెళ్తారు. దీనికి లింక్ మిస్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అందుకని ఇంట్రడక్షన్కి బాడీ పారాగ్రాఫ్కి మధ్యలో మీరేం చెప్పబోతున్నారు అన్న దానికి సంబంధించి రాసే ఆ 2 లైన్ల ఆ పేరాగ్రాఫ్నే థిమాటిక్ స్టేట్మెంట్ అని అంటారు. స్త్రీలు ఇన్ని రకాలైనటువంటి చట్టాలు తీసుకొని వచ్చినా, ఇన్ని విధానాలు అవలంబించినా ఎందుకు మహిళలు ఇంకా వివక్షకు గురవుతూనే ఉన్నారు? విద్యాపరంగా కూడా మహిళల యొక్క ఎన్రోల్మెంట్ తక్కువగా ఉంది అండ్ ఉపాధి పరంగా కూడా వీళ్ళు తక్కువగా ఉన్నారు. మహిళల ఆర్థిక వ్యవస్థలో మహిళల యొక్క కాంట్రిబ్యూషన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు. ఎందుకు అలా జరుగుతుంది అన్నవి క్రింది విధంగా చూడవచ్చు, క్రింది విధంగా చర్చించవచ్చు అని మీరు చెప్పే ఆ సింప్లిఫైడ్ స్టేట్మెంట్నే థీసిస్ స్టేట్మెంట్ అని అంటారు. మీ ఇంట్రొడక్షన్ని, బాడీని ఎగ్జామినర్ మిస్ అవ్వకుండా కనెక్ట్ చేసే అత్యంత కీలకమైనటువంటి స్టేట్మెంటే థీసిస్ స్టేట్మెంట్. థీసిస్ స్టేట్మెంట్ కంపల్సరీ రాయాలి. మీరు ఏ ఎస్సే తీసుకున్నా, అది ఫిలాసాఫికల్ ఎస్సే కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎస్సే కావచ్చు, ఖచ్చితంగా మీరు ఒక థిమాటిక్ స్టేట్మెంట్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇంట్రొడక్షన్ తర్వాత థిమాటిక్ స్టేట్మెంట్ని రాస్తారు. ఆ తర్వాత బాడీ పారాగ్రాఫ్లోకి వెళ్తారు. బాడీ పారాగ్రాఫ్లో మీరు ఒకదానికే స్టిక్ అవ్వద్దండి. బాడీ పారాగ్రాఫ్లో ఇచ్చిన అంశాన్ని నారేట్ చేయండి. ఆ ఇచ్చిన అంశాన్ని పోల్చండి, వివిధ అంశాలతో పోల్చండి, కంపేర్ చేయండి అండ్ క్రిటికల్గా ఎగ్జామిన్ చేయండి. చట్టాలను తీసుకొని వచ్చినాం, అయినా కూడా చట్టాలు పనిచేయట్లేదు. ఇందాక నేను చెప్పినట్టుగా PCPNDT యాక్ట్, ప్రీకన్సెప్షన్ అండ్ ప్రీనాటల్ డయాగ్నోస్టిక్స్ టెక్నిక్స్ యాక్ట్, అంటే సింపుల్గా చెప్పాలంటే గర్భలింగ నిర్ధారణ నేరము అని చెప్పబడే చట్టం.
ఈ గర్భనిర్ధారణ చట్టం అన్నది గర్భనిర్ధారణ నేరమని చెప్పబడే ఈ చట్టాన్ని ఎక్కువగా ఉల్లంఘిస్తున్న వారు ఎవరు తెలుసా? మోస్ట్ ఎడ్యుకేటెడ్, భారతదేశంలో అత్యంత విద్యావంతులు ఉన్నటువంటి, అక్షరాస్యత అత్యధికంగా ఉన్నటువంటి ఢిల్లీ లాంటి ప్లేసెస్లో ఈ యాక్ట్ ఎక్కువగా వయోలేట్ అవుతుంది. ఇప్పుడు మీరు మరి విద్య సామాజిక రుగ్మతలను చెరిపివేయడంలో పాత్ర పోషిస్తుందా అన్న ఆ కాంటెక్స్ట్ని తీసుకో. ఎడ్యుకేషన్ ఈజ్ ఎ పెనేషియా, విద్య అన్నది అన్నిటికి సమాధానం చెబుతుందా? మరి విద్యావంతులే కదా వైలేట్ చేస్తూ ఉన్నారు అని ఈ కంటెక్స్ట్ని క్రిటికల్ అనాలిసిస్ రూపంలో చూపిస్తారు. ఒకే నారేషన్ని, ఒకే డిస్క్రిప్షన్ని కాదు, కంపేర్ చేయండి, నారేట్ చేయండి, క్రిటికల్ అనాలిసిస్ చేయండి, చట్టాలను తీసుకోండి, చట్టాలను ఎగ్జాంపుల్స్గా కోట్ చేయండి. మరి ఎలా తెలుస్తాయి సార్ అంటే నేను చెప్తాను, క్లాస్లో నేను చెప్తాను. విధానాలను తీసుకోండి, మహిళల పట్ల ప్రభుత్వ విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ విధానం. ఇక్కడే మనం తెలంగాణ గవర్నమెంట్లో ఇటీవల మహిళలకు ఫ్రీ బస్ జర్నీని కల్పించాం. సో ఇదొక మన విధానం. అంటే మహిళల యొక్క ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్ని మనం పెంచాం, వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కుల్ని అప్హోల్డ్ చేశాం అని చెప్పచ్చు. గ్లోబల్ ఎగ్జాంపుల్స్ తీసుకోండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ తీసుకోండి. లైక్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చైర్మన్ క్రిస్టియన్ లగార్డే చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్, ఇఫ్ విమెన్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ పార్టిసిపేట్ టు దట్ ఆఫ్ మేల్ వర్క్ ఫోర్స్, పురుషులతో సహా స్త్రీలు కూడా లేబర్ మార్కెట్లో పార్టిసిపేట్ అయితే ఇండియన్ జీడిపి 35% పెరుగుతుందని ఒక కామెంట్ చేశారు క్రిస్టియన్ లగార్డే. అది కోట్ చేయండి. అంటే విమెన్ యొక్క కాంట్రిబ్యూషన్ పెరగాలి, ఎకానమీ డెవలప్ అవ్వాలి. 5 ట్రిలియన్ ఎకానమీ అంటే అన్ని రంగాల్లోనూ, అంటే ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ సెక్టారే రాస్తారా, సర్వీస్ సెక్టర్ రాస్తారా? విమెన్ పాత్ర పెరగాలి, రూరల్ ఎకానమీ పెరగాలి, కన్జంప్షన్ పెరగాలి, ఎక్స్పోర్ట్స్ పెరగాలి అని రాస్తాం కదా, మల్టీ డైమెన్షన్స్. ఆ డైమెన్షన్స్ తీసుకున్నప్పుడు గ్లోబల్ ఎగ్జాంపుల్స్ రాయండి. సబ్స్టాన్షియేట్ యువర్ ఆన్సర్ విత్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్. మీ ఆన్సర్కి ఎగ్జాంపుల్ చెప్పండి. నేను ఎందుకు ఈ స్టాండ్ తీసుకున్నాను దానికి ఎగ్జాంపుల్ చెప్పండి. విద్య నిజంగానే పనికి రావట్లేదు అని అంటారా? నిజంగానే పనికి రాలేదు అన్నది ప్రూఫ్ చూపించండి. ఎందుకంటే ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఏ 8th క్లాస్ 9th క్లాస్ స్టూడెంట్ ఎస్సే. వాళ్ళు రాస్తారు, అందరికీ తెలుసు విమెన్ హ్యాస్ బీయింగ్ డిస్క్రిమినేటెడ్ అని. బట్ వాట్ ఈజ్ యువర్ స్టాండ్ విత్ రెస్పెక్ట్ టు దట్ డిస్క్రిమినేషన్ అన్నది మీరు చెప్పగలగాలి. అప్పుడే మన ఆన్సర్కి వెయిట్ ఎక్కువ అవుతుంది. ఫ్లో చార్ట్స్, మీరు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ని సింప్లిఫైడ్ ఫార్మాట్లో ఫ్లో చార్ట్ రూపంలో పెట్టండి. సో ఫ్లో చార్ట్ రూపంలో పెట్టి అలా పెట్టినప్పుడు ఎగ్జామినర్ చూసుకొని టిక్లు వేసుకుంటాడు, ఓకే ఇదనమాట కొహెషన్, పర్ఫెక్ట్ క్వశ్చన్ మెయింటైన్ చేశాడు అని టిక్కులు వేస్తాడు. కంక్లూజన్ ఆర్ వే ఫార్వర్డ్లో కామన్ గోల్ ఎప్పుడైనా సరే కంక్లూజన్స్ ఎలా ఉండాలి అంటే మానవతావాదాన్ని ప్రోత్సహించేటట్లుగా ఉండాలి. ఒక పర్టికులర్ సెగ్మెంట్ని ప్రమోట్ చేయొద్దండి ఎప్పుడు కంక్లూజన్లో. సో మానవతావాదాన్ని, ఓవరాల్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడానికి చూపించండి. క్లైమేట్ చేంజ్ని అరికడితేనే మానవ జాతి బాగుంటుంది, జీవజాతి బాగుంటుంది. ఇటువంటి వాటి వలన సమాజానంతటి కూడా చెడ్డ పేరు వస్తుంది. విద్య మనందరికీ చాలా గొప్పది, యుద్ధాలు మనందరికీ చాలా నష్టాన్ని చేకూరుస్తాయి. థింక్ గ్లోబల్లీ. సో ఒక మానవతావాదాన్ని, నెక్స్ట్ లెవెల్ వాదాన్ని చూపించడానికి మీరు ప్రయత్నించాలి ఎప్పుడైనా కంక్లూజన్లో. అప్పుడే మీ ఆన్సర్కి డమ్మీ కొట్టినట్టు కూడా ఉంటుంది. అంటే అక్కడికి ఒక కంక్లూజన్ అన్నది ఏర్పడుతుంది. లేకపోతే ఇంకా ఏదో ఉంది, ఏదో ఇతను రాయలేదే అన్న భావనలోకి వెళ్తారు. సో యూ హ్యావ్ టు పుట్ దట్ ఫుల్ స్టాప్. హౌ? బై గ్లోబల్ థింకింగ్. సో ఓవరాల్ ఎలిమెంట్ని, అంటే నెక్స్ట్ లెవెల్లో కూడా ఆలోచించదగ్గ కంక్లూజన్ ఇచ్చేసి ఆపేసేయండి. అక్కడ ఎగ్జామినర్ కనిపిస్తుంది మీరు పూర్తి ఎస్సే రాశారు అని. లేకపోతే ఎక్కడో ఇంకా తేడా కొట్టినట్లుగా ఆయన ఫీల్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ అంశం, అలా జనరల్ ఎస్సే మనం రాయాల్సి ఉంటుంది. జనరల్ ఎస్సే రాయడంలో ఇంట్రడక్షను, థిమాటిక్ స్టేట్మెంటు, బాడీ పారాగ్రాఫు, ఫ్లో చార్ట్స్, కంక్లూజన్. మధ్యలో మ్యాప్స్ వేయచ్చా? వేయచ్చు, లక్షణంగా వేయచ్చు. మ్యాప్స్ తెలంగాణ మ్యాప్ వేయచ్చు, ఇండియా మ్యాప్ వేయచ్చు. అవసరాన్ని బట్టి ఏదైనా ఒక ఇష్యూ చెప్తున్నప్పుడు కూడా, అంటే డైమెన్షన్స్ కూడా మీరు ఎలా తీసుకుంటారంటే, ఒక ఇష్యూని ఏదైనా ప్రస్తావిస్తున్నప్పుడు, అనాలిసిస్ ఏదైనా చేస్తున్నప్పుడు మీ యొక్క ప్రస్తావన ఎలా ఉండాలి అంటే సింపుల్గా ఇలా ఉండేటట్లుగా చూసుకోండి. ఒకటి, జియోగ్రాఫికల్ కోణం చెప్పండి. జియోగ్రాఫికల్ కోణం, హిస్టారికల్ కోణం, హిస్టారికల్ కంటెక్స్ట్ అంటే వాటి యొక్క చారిత్రక నేపథ్యాన్ని చెప్పండి. హిస్టారికల్ కంటెక్స్ట్ చెప్పండి, హిస్టారికల్. ఆ తర్వాత పొలిటికల్ కంటెక్స్ట్ గురించి మాట్లాడండి. ఆ తర్వాత ఎకనామికల్ కంటెక్స్ట్, ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడండి. ఆ తర్వాత కల్చరల్ కంటెక్స్ట్ గురించి మాట్లాడండి. సో పలు కోణాల్లో ఒక అంశాన్ని చూపించండి. ఉన్నది చిన్న అంశమైనా పలు కోణాల్లో చూపించండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ ఎకానమీ అనే దానిపైన ఎస్సే వచ్చింది అనుకోండి. బ్లూ ఎకానమీ
నీలి ఆర్థిక వ్యవస్థ అంటే సింపుల్గా చెప్పాలంటే మన సముద్ర జలాలను ఎలా వినియోగించుకోవాలి, దీన్ని బేస్ చేసుకొని మనం ఎలా డెవలప్ అవ్వాలి. భారతదేశ బ్లూ ఎకానమీ గురించి రాయాల్సి వస్తే ఇండియాకు చుట్టూ మాకు ఇండియన్ ఓషన్ అనే మహాసముద్రం ఉంది, అటు బే ఆఫ్ బెంగాల్, ఇటు అరేబియన్ సీ ఉంది. సో భారతదేశానికి పుష్కలంగా జలాలు ఉన్నాయి. ఇప్పుడే కాదు, హిస్టారికల్గా కూడా శాతవాహనుల కాలంలో డబుల్ మాస్టెడ్ షిప్స్ని వాడాం. ఈవెన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కూడా ఎక్స్టర్నల్ ట్రేడ్ని చేసాం, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసుకున్నాం. ఆ తర్వాత పొలిటికల్గా సో ఈ మన చోలాస్, పాండ్యాస్ వీళ్ళైతే ఆ సముద్రాలు కూడా దాటి కాంబోడియా, సౌత్ ఈస్ట్ ఏషియాస్లో కూడా వీళ్ళు కంట్రీస్ని వీళ్ళ రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. బ్లూ ఎకానమీ వలన చేపల వేట, ఫిషరీస్, క్రూడ్ ఆయిల్, ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్టు, సెక్యూరిటీ కూడా మనకు ఇండియన్ ఓషన్ అన్నది స్ట్రాటజికల్ సెక్యూరిటీ మనకు, అండ్ ఎకానమీ, కల్చర్. సో సముద్రాలు అన్నవి మన కల్చర్కి ఎంతో ముడిపడి ఉన్నాయి. అందుకనే ఈ సముద్రాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు సముద్రాన్ని ఒక గంగా మాతగా చూస్తూ ఉంటారు. అండ్ దాన్ని బేస్ చేసుకొని సాగరమాల అనే ప్రాజెక్టుని తీసుకొని వచ్చాం, పోర్ట్ లెడ్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా చెప్తారు. అంటే ఇది ఒక ర్యాండమ్గా నేను తీసుకున్నటువంటి పాయింట్ని మల్టిపుల్ డైమెన్షన్స్లో నేను ఎలా చెప్పాను అలా మీరు ఆలోచించగలగాలి. ఎలా ఆలోచిస్తాం సడన్గా రాదు. అందుకని ఈ ఫ్లో పెట్టుకోండి. జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఈ ఫ్లోలో మీరు వెళ్ళడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. మన తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్లో ఉన్నటువంటి సిలబస్కి సంబంధించినటువంటి ఎలాంటి ఎస్ఎస్ రాబోతాయి, సిలబస్ ఏం మెన్షన్ చేశారన్న విషయం ఒకసారి కనుక చూస్తే మనకు టోటల్గా పేపర్ వన్లో ఈ జనరల్ ఎస్ఏ అనేది మనకి ఇవ్వడం జరిగింది. వీఆర్ హ్యావింగ్ ఇన్ పేపర్ 1లో ఈ జనరల్ ఎస్ఏ ఉంది మనకు. పేపర్ 1లో టోటల్గా 3 సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ 1 అని, సెక్షన్ 2, సెక్షన్ 3. సో ఇలా 3 సెక్షన్స్ ఉన్నాయి. ఈ 3 సెక్షన్స్లో ఒక్కో సెక్షన్లో 2 కాంపోనెంట్స్ ఇచ్చారు. 2 కాంపోనెంట్స్, ఒక్కో కాంపోనెంట్ నుండి ఎస్ఎస్ వస్తాయి. అంటే ఒక్కో సెక్షన్లో నుండి మనం ఎస్ఎస్ రాయాల్సి ఉంటుంది. సో కంటెంపరీ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అంటే సొసైటీ అండ్ ఎకానమీ అని అనుకోవచ్చు బ్రాడ్గా. వాటిలో ఎలాంటి ఎస్ఎస్ వస్తాయి కూడా నేను చెప్తాను. శాంపుల్ టాపిక్స్ ఇవే వస్తాయని కాదు, వాటికి రెలవెంట్గా వస్తాయి అవి కూడా నేను చెప్తాను. అండ్ సెక్షన్ 2 పాలిటీ, హిస్టరీ అని అనుకోవచ్చు. పాలిటీ అండ్ హిస్టరీ ఇవే మళ్ళీ కొత్తగా చదువుతామా, ఆల్రెడీ జనరల్ స్టడీస్లో చదివినవే కొంచెం పాలిష్ చేసుకుంటాం. థర్డ్ సెక్షన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ ఆర్ హ్యూమన్ జియోగ్రఫీ అని చెప్పుకోవచ్చు. ఇంకేమున్నాయి చెప్పండి కొత్తగా? మీరు బాగా ఆలోచిస్తే జనరల్ ఎస్సేలో కొత్తవేమీ లేవు. మనం చదివినవే, జనరల్ స్టడీస్లో చదివినవే 10 మార్కులకు రాసే ఎస్సేని ఇప్పుడు 50 మార్కులకు రాయాల్సినటువంటి 10 మార్కులకు రాసే ఆన్సర్ని 50 మార్కులకు మనం చూపిస్తాం. అదే తేడా. సో ఒకసారి క్లుప్తంగా ఏ టాపిక్స్ రావడానికి అవకాశం ఉంది అన్నది ఒకసారి నేను పెట్టాను, ఒకసారి ఇది చూద్దాం. సో పేపర్ 1 జనరల్ ఎస్సేలో అంటే ఇవే వస్తాయన్న ఉద్దేశం కాదు. నేను జనరల్ ఎస్సే బ్యాచ్ త్వరలో స్టార్ట్ చేయబోతున్నా కదా, దాంట్లో నేను చెప్పబోయే కొన్ని అంశాలను ఇక్కడ ప్రస్తావించాను. వీటితో పాటు ఇంకా అంశాలు ఉంటాయి. టోటల్గా ఒక 50 ఎస్సేస్ చెప్దామని అనుకుంటున్నాను. 50 ఎస్సేస్ అన్ని సెగ్మెంట్స్ని కలిపి. అంటే నా ఎస్సే ఎలా ఉంటుందంటే అదే ఎస్సే అదే ఆన్సర్ అని కాదు, ఓవరాల్ చెప్తాను. విమెన్ అని తీసుకుంటే విమెన్కి సంబంధించిన అన్ని కోణాలు చెప్తాను. మీకు విమెన్ అన్నది ఒక ఎస్సే రూపంలోనే కనిపిస్తుంది. లోపలికి వెళ్తే విమెన్ పైన మళ్ళీ 15 ఎస్సేస్ ఉంటాయి. అలా మనం కవర్ చేయబోతున్నాం. ఒకసారి చూద్దాం. సెక్షన్ 1లో కంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ అని ఉన్నాయి. సామాజిక సమస్యలు అన్న ఆస్పెక్ట్ ఉంది. దీనిలో ఓవరాల్గా సాధారణంగా ఇవి కొత్త ఎస్సేస్ ఏమి కావు. ఎప్పుడు ఎస్సే అన్నా కామన్గా వచ్చే క్వశ్చన్స్. పేదరికం పైన క్వశ్చన్ అడగడానికి చాలా అవకాశం ఉంది. పేదరికం, నిరుద్యోగిత, అన్ఎంప్లాయ్మెంట్, కమ్యూనల్ వైలెన్స్, సో మత వివాదాలు, సోషల్ మీడియా. ఇటీవల సొసైటీలో బాగా జరుగుతున్నటువంటి అంశం సోషల్ మీడియా అండ్ చిల్డ్రన్. ఈ సోషల్ మీడియాను చూసి సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి అంశాల ద్వారా సోషల్ మీడియాలో విశృంఖలంగా రెగ్యులేషన్ లేకుండా వస్తున్నటువంటి ఈ అంశాల ద్వారా పిల్లలు కూడా తప్పుదోవ పడుతున్నారు. విమెన్ యొక్క సైబర్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా పెరిగిపోతున్నాయి. సో అది కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి సామాజిక అంశంగా, సామాజిక రుగ్మతగా, ఒక ఇష్యూగా మనం తీసుకొని చదువుకోవాల్సి ఉంటుంది. డ్రగ్ అబ్యూజ్. ఇటీవల రేవంత్ రెడ్డి మన సీఎం గారు ఏమని చెప్పారు? డ్రగ్ అబ్యూజ్కి సంబంధించి ఈ యొక్క నార్కోటిక్స్ ఇలాంటి మత్తు పదార్థాలకు సంబంధించి ఎటువంటి ఉపేక్ష మాకు ఉండదు, దాన్ని తీవ్రంగా కంట్రోల్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇటీవల ప్రకటించింది. వై డోంట్ వీ ఎక్స్పెక్ట్ ఎన్ ఎస్ఏ అండ్ డ్రగ్ అబ్యూస్?
డ్రగ్ అబ్యూజు, నార్కోటిక్ సబ్స్టాన్సెస్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ అండ్ నార్కోటిక్స్ బ్యూరో, ఇలాంటి చట్టాల గురించి కూడా అక్కడ ఒకసారి ప్రస్తావించాల్సి ఉంటుంది. ఇండియా గోల్డెన్ ట్రయాంగిల్, గోల్డెన్ క్రిసెంట్ అనే 2 ప్రధానమైనటువంటి మత్తు పదార్థాల తయారీ ప్రాంతాలకు మధ్యలో ఉంది. ఒకటి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్, ఇంకొకటి కంబోడియా, సింగపూరు, మియన్మార్, ఇవన్నీ. కాబట్టి ఆబ్వియస్గా ఇండియా ట్రాన్సిషన్ జోన్లో ఉంది కాబట్టి మత్తు పదార్థాలు, స్మగ్లింగ్, ఇవన్నీ ఇండియాలో బాగా ఇంటర్నల్ సెక్యూరిటీ పరంగా కనిపిస్తాయి. సెక్యూరిటీ కన్సర్న్స్ని కూడా ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది, నేను చెప్తాను. విమెన్ అండ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ, సాధారణంగా మనకున్నటువంటి లింగ వివక్ష, స్త్రీలకు సంబంధించినటువంటి అంశాలు, వీ హ్యావ్ టు డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ సెక్షన్ 1లో ఉన్నటువంటి పార్ట్ 2 ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్, ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటివి. సో 5 ట్రిలియన్ ఎకానమీ అండ్ అగ్రికల్చర్ ఫార్మర్ క్రైసిస్, ఇండియా 5 ట్రిలియన్ ఎకానమీని సాధించాలి, ఇండియా ఒక లీడింగ్ ఎకానమీ లాగా ఎలా అభివృద్ధి చెందాలి, ఉన్న సవాళ్ళు ఏంటి, సమస్యలు ఏంటి, అగ్రికల్చర్ ఫార్మర్ క్రైసిస్. ఎందుకంటే అగ్రికల్చర్ ఇంపాక్ట్ అయితే అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ జీడిపిలో కేవలం 16-17% అయినా 65% మంది ప్రజలు వ్యవసాయం పైనే వారి యొక్క ఉపాధి కోసం, జీవనోపాధి కోసం ఉన్నారు. So 65% of the population are still dependent on agriculture for their livelihood purposes. That's why a small variation in the monsoonal pattern or the agricultural production leads to the agricultural crisis. ఏ చిన్న ఋతుపవనాల్లో మార్పులు వచ్చినా, పంట ఉత్పత్తుల్లో మార్పు వచ్చినా వ్యవసాయ సంక్షోభాన్ని, ఆహార ధాన్యాల సంక్షోభాన్ని, దీని వలన ఇన్ఫ్లేషన్, ఇవన్నీ పెరుగుతాయి. ఎకనామికల్ కాంటెక్స్ట్లో మనం చూడాల్సి ఉంటుంది. దీంట్లో పాటు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని కూడా చూడాల్సి ఉంటుంది, మనం అది కూడా డిస్కస్ చేద్దాం. జాబ్లెస్ గ్రోత్, వృద్ధి, ఉపాధి లేని వృద్ధి, అన్స్కిల్డ్ లేబర్ పెరిగిపోతున్నారు. 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈసారి. డెమోగ్రాఫిక్ డివిడెండ్, జన విభాజిత. సో డెమోగ్రాఫిక్ డివిడెండ్, ఇండియా ఈజ్ ది మోస్ట్ యంగెస్ట్ నేషన్ ఇన్ ది వరల్డ్. సగటు భారతీయుడి వయసు 29.5 సంవత్సరాలు. అత్యంత యుక్త వయసులో ఉన్నటువంటి దేశం భారతదేశమే. దాదాపుగా 65% జనాభా 18 నుండి 59 సంవత్సరాల అర్నింగ్ ఏజ్ గ్రూప్లో ఉన్నారు. కానీ ఏం లాభం, అన్స్కిల్డ్ పీపుల్, వీళ్ళు ఉపాధికి పనికి రావట్లేదు, ఇండస్ట్రీస్కి కావాల్సినటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్స్ లేవు. సో వీఆర్ వేస్టింగ్. 2007లో స్టార్ట్ అయిన డెమోగ్రాఫిక్ డివిడెండ్ని ఇంకా మనం రీప్ చేసుకోలేకపోతున్నాం. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్, హౌ ఇండియా విల్ బికమ్ ది 5 ట్రిలియన్ ఎకానమీ ఇఫ్ యూ ఇగ్నోర్ దిస్. దీన్ని మనం వదిలేస్తే ఎలా మనం రీచ్ అవుతాం, సమస్యలు ఏంటి, సవాళ్ళు ఏంటి చూడాల్సి ఉంటుంది. ఇండియా యాజ్ అన్ ఎకనామిక్ పవర్, ఒక ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదగబోతుందా అన్న కంటెక్స్టులు రావడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు మిగతా అంశాలను కూడా డిస్కస్ చేస్తాను. డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, పాలిటీ రిలేటెడ్, యూత్ అండ్ పాలిటిక్స్. సో యువత ఇటీవల పాలిటిక్స్లోకి వస్తున్నారా, రావట్లేదా, వస్తే ఎందుకు వస్తున్నారు, రాకపోతే ఎందుకు రావట్లేదు, ఎందుకు రాజకీయాలంటే ఒక రకమైనటువంటి యావగింపు, చీదరింపు వచ్చింది. సో దీంట్లో వంశపారంపర్య పాలిటిక్స్ ఉన్నాయా, నిజంగానే అది కరెక్టా, అయితే ఉండడం కరెక్టా, లేకపోవడం, మల్టిపుల్ డైమెన్షన్స్ చూడాల్సి ఉంటుంది. కోఆపరేటివ్ ఫెడరలిజం, సహకార సమాఖ్యవాదం చాలా ఇంపార్టెంట్. ఇటీవల పెరుగుతున్నటువంటి రివర్ డిస్ప్యూట్స్, ఇలాంటి అంశాల వలన ఇది కూడా న్యూస్లో ఉంది. మీడియా అండ్ పాలిటిక్స్. సో ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ నడుపుతున్నావు అంటే నీకు ఖచ్చితంగా ఒక మీడియా, ఒక ఛానల్ ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సో ఫేక్ న్యూస్ని ప్రమోట్ చేయడం, ఇది ఒక మీడియాకు, ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించింది కాదు నేను మాట్లాడుతుంది. సో మీడియా, పాలిటిక్స్లో మీడియా పాత్ర ఎలా ఉండాలి, ఎంత న్యూట్రల్గా ఉండాలి, ఇప్పుడు ఎలా తయారైంది, దీంతో మనకు అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ వస్తున్నాయి. డెమోక్రసీ క్రైసిస్, ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉందా. క్యాస్ట్ పాలిటిక్స్, ఎప్పుడు చూడు కులాలు, మతాలు. సో ఎప్పుడు దీని నుండి విముక్తి. లాంగ్వేజెస్ అండ్ పాలిటిక్స్, భాషా ప్రాతిపదిక పైన కూడా రాజకీయాలు మంచిదేనా, జరుగుతున్నాయా, ఇలాంటివి. వీటితో పాటు ఫ్రీబీస్ కూడా, ఉచిత పథకాలు, ఎవరు నష్టపోతున్నారు, చివరికి గండిపడేది మన పాకెట్కే కదా. ఇలాంటి అంశాలన్నీ ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. దీస్ ఆర్ సమ్ శాంపుల్ ఎగ్జాంపుల్స్. మీకు చెప్తున్నది ఏంటంటే ఇవి రావడానికి అవకాశం ఉంది, వీటితో పాటు ఇంకొన్ని కూడా రావచ్చు. ఇదే అడుగుతారా అంటే దాని రిలవెంట్గా అడుగుతారు. హిస్టారికల్ అండ్ కల్చరల్, సో చరిత్ర అండ్ సంస్కృతి రిలేటెడ్ ఎస్ఎస్ కూడా వస్తాయి. యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ ఇన్ స్టేక్. భారతదేశంలో మనకు ఏకత్వంలో భిన్నత్వం అన్నది రూపు మారుతుందా, అంటే దాని యొక్క స్టాండ్ పోతుందా అన్నది. ట్రెడిషనల్ వర్సెస్ మోడర్నిజం, సంప్రదాయాలు వర్సెస్ ఆధునికవాదం, సంప్రదాయవాదం వర్సెస్ ఆధునికవాదం, మోడర్నిజం వర్సెస్ వల్గారిజం. మోడర్నిజం పేరుతో వల్గారిటీ పెరిగిపోతుందని భావిస్తున్నామా, వల్గారిటీ అన్నది ఇంతకీ ఉందా, ఎవరు ఎలాంటి డ్రెస్ వేసుకుంటే నీకెందుకు మనకెందుకు అనే వాదనలో మనం ఉంటున్నామా, లేకపోతే రైట్ టు లీవ్ కాబట్టి అలా వదిలేస్తున్నామా. సో బ్యాలెన్స్డ్ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. విల్ డిస్కస్ దట్. పాస్ట్ యాజ్ ఎ లైట్ టు ది కామన్ ఫ్యూచర్, మన గతం భవిష్యత్తుకి ఒక లైట్ హౌస్,
దాని నుండి మనం ఏం నేర్చుకున్నాం, చరిత్ర నుండి మనం నేర్చుకున్నది ఏంటి, ఇంకా అదే యుద్ధాలు. సో ఏ చరిత్ర చూసినా ఏమున్నది, గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని చెప్పి అద్భుతమైనటువంటి కోట్ ఒకటి ఉంది. అలా స్టార్ట్ చేస్తాం. అలాంటి ఎస్సే వచ్చింది అనుకోండి, ఇంకా ఎగ్జామినర్ మీ పేపర్ని 2-3 సార్లు చదువుతాడు, ఏం రాశాడబ్బా అని. సో 30 మార్కులు పడాల్సిన చోట 36-37 వేస్తాడు. సో మన జీవితం టర్న్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు మర్చిపోండి, ఆ ఎస్ఏ గురించి మర్చిపోండి, సమాజం గురించి మర్చిపోండి. పర్పస్ ఈజ్ టు క్లియర్ ద జాబ్, నాట్ టు గెయిన్ ద నాలెడ్జ్ని సంపాదించడం మన టార్గెట్ కానే కాదు, ఒక ప్రాపర్ వేలో ప్రజెంట్ చేయడం మాత్రమే. కమింగ్ టు ది సెక్షన్ 3, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ, మనిషి యొక్క రోల్ తగ్గిపోతుందా? నిజంగానే రోబో సినిమాలో చూపించినట్లుగా మిషన్స్ నేర్చేసుకుంటే మానవ జాతి ప్రమాదంలో పడనుందా? డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇది ఎన్విరాన్మెంటల్ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్లో నా మాడ్యూల్లో నేను పూర్తిగా కవర్ చేస్తాను, మళ్ళీ ఎస్ఏలో కూడా చూద్దాం. రోబోటిక్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో నిరుద్యోగం అన్నది పెరగబోతుందా? అన్ఎంప్లాయ్మెంట్ వర్సెస్ రోబోటిక్స్. సైబర్ సెక్యూరిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలవెంట్. ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్, ఎడ్యుకేషన్ వర్సెస్ ఎంప్లాయ్మెంట్. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోతుంది. పీజీలు చేసిన వాళ్ళు, మొన్న మధ్య ఉత్తరప్రదేశ్లో స్వీపర్ పోస్టులు పడితే 80 మంది PhD చేసిన వాళ్ళు స్వీపర్ పోస్టుకి అప్లై చేశారు. అంటే మన విద్య ఉద్యోగ అవకాశాలని కల్పిస్తుందా అన్నది ఖచ్చితంగా ప్రశ్నార్థకం. ఇటీవల అసర్ రిపోర్ట్, యాన్యువల్ సర్వే ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ప్రకారం ఒక 7వ తరగతి కుర్రాడు 3వ తరగతికి సంబంధించిన చిన్న అర్థమెటిక్ ప్రాబ్లం చేయలేకపోతున్నాడు. ఒక 6వ తరగతికి సంబంధించిన కుర్రాడు 4వ తరగతిలో ఉన్న చిన్న ఇంగ్లీష్ పారాగ్రాఫ్ని చదవలేకపోతున్నాడు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు అవర్ లర్నింగ్ అవుట్కమ్స్? ఎందుకు మనకు విద్య అబ్బట్లేదా, నేర్చుకోలేకపోతున్నామా? వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్? వీ హ్యావ్ టు అనలైజ్. అన్స్కిల్డ్ లేబర్ ఫోర్స్, నైపుణ్య కొరత. నాలెడ్జ్ అండ్ విజ్డమ్, జ్ఞానము విజ్ఞానము, విద్య జ్ఞానం విజ్ఞానం, మూడింటి మధ్య తేడాలు కొంచెం ఫిలసాఫికల్గా ఉంటాయి. ఫిలాసఫీని కూడా చెప్తాం, మనం ఫిలసాఫికల్గా కూడా ఆ ధోరణి చూస్తాం. ఈజ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ పెనేషియా, విద్య అన్నిటికీ దివ్యౌషధమా? అలా భావిస్తున్నారా? అయితే తప్పులేమున్నాయి, మరి ఇలా ఎందుకు జరుగుతుంది అన్న కంటెక్స్ట్లో మనం చూడాల్సి ఉంటుంది. దీస్ ఆర్ శాంపుల్ టర్మ్స్, శాంపుల్ కీవర్డ్స్ బేస్డ్ ఆన్ మై నాలెడ్జ్ టువర్డ్స్ ది జనరల్ ఎస్సే. సో ఇలా మనం పలు కోణాల్లో ఉన్నటువంటి ఎస్సే టాపిక్స్ అన్ని చూస్తాం. మనం 50 ఎస్సేస్ని, నేనైతే బ్రాడ్గా అంటే ఓవరాల్గా వైడర్ కంటెక్స్లో ఒక 50 ఎస్సేస్ని కవర్ చేయబోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కానీ ఒక ఎస్సేలో ఇన్బిల్ట్గా తీసుకుంటే 5-6 టాపిక్స్ ఈజీగా కవర్ అవుతాయి. సార్ బాగానే ఉంది, ఒక ఎస్సేలో 5-6 టాపిక్స్ కవర్ అవుతాయని ఎలా చెప్తారంటే ఇప్పటిదాకా TSPSC గ్రూప్ 1 మెయిన్స్ జరగలేదు కాబట్టి ఏపీపీఎస్సీలో ఉన్నటువంటి కొన్ని ఎస్సేస్ శాంపుల్స్ మీకు చూపిస్తాను. దాన్ని బేస్ చేసుకొని ఎస్సే అంటే బ్రహ్మాండమైన జ్ఞానం ఉండాలి అని మీరు అనుకున్నటువంటి ఆ భావన పటాపంచలైపోతుంది. సో లెట్ us see some శాంపుల్ ఎస్సేస్. కొన్ని శాంపుల్ ఎస్సేస్ చూద్దాం. అండ్ మోర్ ఓవర్ ఈ శాంపుల్ ఎస్సేస్ చూపించిన తర్వాత ఐ విల్ ట్రై టు కమ్ టు దిస్ పాయింట్. కొన్ని శాంపుల్ ఎస్సేస్ కనుక చూస్తే ఇక్కడ నేను 2016 గ్రూప్ 1 మెయిన్స్, 2016 గ్రూప్ 1 మెయిన్స్ 2017లో జరిగింది. 2018 గ్రూప్ 1 2020లో మెయిన్స్ జరిగింది. 2021 గ్రూప్ 1 2022లో మెయిన్స్ ఎగ్జామినేషన్ జరిగింది. 3 ఎగ్జామ్కి సంబంధించి ఏపీపీఎస్సీ ఇచ్చినటువంటి కొన్ని శాంపుల్ ఎస్సే టాపిక్స్ని ఇక్కడ నేను మీకు చెప్తాను. క్వశ్చన్ జనరల్ ఎస్సేలో ఎప్పుడైనా ఎలా ఇస్తారంటే ఎయిదర్ టూ లాంగ్ ఇస్తారు ఆర్ టూ షార్ట్ ఇస్తారు. లైక్ యూపీఎస్సీలో ఒక సందర్భంలో అడిగినటువంటి ఎస్సే మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ, అంతే. అదే క్వశ్చన్ ఏం రాస్తారు? బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ. మార్పు అన్నది నువ్వు చూడాలనుకున్న మార్పు నీతోనే మొదలవ్వాలి అని అనుకోండి. అంటే ఎక్కడి నుండి మొదలు పెట్టాలి? సో ఫిలాసాఫికల్ ఎస్సేస్, లేదంటే ఇలా ఇస్తారు 4-5 లైన్లు ఉంటాయి, దాన్ని చదివి 2-3 సార్లు చదివితే కానీ కంటెక్స్ట్ అర్థం కాదు. అంతా చదివినా దానిలో లాజికల్ పాయింట్ ఒకటే ఉంటుంది. అలా ఎలా ఇచ్చారో ఒకసారి నేను మీకు చెప్తాను చూడండి. సో ఇక్కడ సెక్షన్ 1లో మనకు తెలంగాణకు సంబంధించినది కాదు కాబట్టి సెక్షన్ 1లో ఇది ఏ కంటెక్స్లో వస్తుంది అన్నది నేను చెప్పట్లేదు. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్. ఇక్కడ ఏమడుగుతున్నారు? ఇన్ స్టీఫెన్ హాకిన్స్ వర్డ్స్, స్టీఫెన్ హాకిన్స్ మనకు తెలుసు కదా, ఒక ఫేమస్ ఫిజిసిస్ట్. ఆయన ఎప్పుడు సెరెబ్రల్ పాలసీతో ఇలా పడిపోయి ఉంటారు, చనిపోయారు. ద థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ బ్లాక్ హోల్స్ గురించి అద్భుతమైనటువంటి రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తి. మ్యాన్కైండ్ మస్ట్ మూవ్ టు ఔటర్ స్పేస్ విత్ ఇన్ ఏ సెంచురీ. ఈ మానవ జాతి అంతా 100 సంవత్సరాల్లో భూమిని వదిలి వెళ్ళిపోవాల్సినటువంటి గత్యంతరం పట్టింది.
ఇన్ దిస్ బ్యాక్డ్రాప్ ఆఫ్ హిస్ ప్రిడిక్షన్, ఆయన అలా ప్రిడిక్ట్ చేయడంలో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ లీడింగ్ టు ది పెస్సిమిజం ఇన్ టర్నింగ్ అరౌండ్ ది గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. ఇంత పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చినారు కదా, విషయం ఏంటి? మానవ జాతి భూమిని వదిలి పోవాలా, ఎందుకు పోవాలి అని ఆయన ఫీల్ అయ్యాడు. అంటే దీనికి ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అనేది ఎలా దోహదపడుతుంది? 3 కోణాలు మొత్తం మీద మనం ఆలోచిస్తే ఇదంతా ఆలోచించి ఏదేదో రాస్తారు. స్టీఫెన్ హాకిన్స్ ఒక గొప్ప ఫిజిసిస్ట్ అని, ఆయన బ్లాక్ హోల్స్ కనిపెట్టారని, ఇదేదో స్పేస్కి సంబంధించిన అనుకుంటారు. విషయం ఏంటి? ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. ఇది మీరు అర్థం చేసుకోగలగాలి, పల్స్ పట్టుకోవాలి. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అని అర్థం చేసుకున్నారనుకోండి, అప్పుడు ఉన్నది ఒకటే భూమి, చివరికి గత్యంతరం లేక ఈ భూమిని వదిలేసి పోవాల్సినటువంటి పరిస్థితి నిజంగా రానే వస్తుందేమో. అకార్డింగ్ టు ది ఐపీసీసీ రిపోర్ట్, ద 6th మాస్ ఎక్స్టెన్షన్ ఈజ్ గోయింగ్ టు కమెన్స్ ఫ్రమ్ 2070 అని చెప్పి రాశారనుకోండి, ఫుల్ఫిల్ అయిపోతుంది. సో అలా అర్థం చేసుకోగలగాలి. లెట్ us see one more క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్ ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో ఇచ్చినటువంటిది. ఇండియా ఈజ్ కాల్డ్ సర్రగసీ హబ్. సో ఈ అద్దె గర్భాల ఆటపట్టు, అద్దె గర్భాలు ఆ కాలంలో మనకు సరగసి బాగా ఉండేది, సరగసి పైన లాస్ బాగా తీసుకొని వచ్చారు. సో కెన్ కమర్షియల్ సరగసి బీ జస్ట్ అండ్ అనదర్ ఇండస్ట్రీ? ఆ టైంలో కమర్షియల్ సరగసి బిల్ని ఒకదాన్ని తీసుకొని వచ్చారు. కమర్షియల్ సరగసిని బ్యాన్ చేశారు. పిల్లలు లేనటువంటి తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి పేద విమెన్ని తీసుకొని వాళ్ళ గర్భాన్ని అద్దెకు తీసుకొని వాళ్ళ చేత పిల్లల్ని కానీ వెళ్ళిపోతున్నారు. దీని వలన ఎమోషనల్ అటాచ్మెంట్, ఆ ప్రెగ్నెంట్ విమెన్కి బిడ్డకు ఉన్నటువంటి ఎమోషనల్ అటాచ్మెంట్ అండ్ ఎకనామికల్ కోణాలు, సామాజిక కోణం, అండ్ విమెన్ ఈజ్ జస్ట్ ఎ కమాడిటీ, పిల్లల్ని కానీ మషిన్ లాగా విమెన్ తయారవుతుందా అన్న కంటెక్స్ని అడిగారు. అప్పట్లో ఆ బిల్ ఉంది, అందుకని డైరెక్ట్గా అడిగారు. అలాంటి బిల్స్ పైన కూడా డైరెక్ట్గా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మోర్ ఓవర్ మోస్ట్ ఆఫ్ ఇండియన్, థర్డ్ క్వశ్చన్ చూస్తే, మోస్ట్ ఆఫ్ ఇండియన్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ అన్ఎంప్లాయబుల్. ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు కాలేజ్ స్టూడెంట్స్కి. సెడ్ ఎక్స్ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ డ్యూరింగ్ హిస్ టెన్యూర్. ద క్రైసిస్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఇలా చెప్పినా ప్రణబ్ ముఖర్జీ గారు ఇలా చెప్పారు అండ్ స్టీఫెన్ హాకిన్స్ గారు అలా చెప్పారు. విషయం ఏంటి? ద క్రైసిస్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ నీడ్ టు బి అడ్రస్డ్ త్రూ పాలసీ మెజర్స్. ఈ నిరుద్యోగిత అన్న ఈ యొక్క సమస్యను విధానాల ద్వారా మనం తొలగించవచ్చు, అది కంటెక్స్ట్. ఎంప్లాయ్మెంట్ కోసం ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలు ఏంటి అన్నది కంటెక్స్ట్. అర్థం చేసుకోవడంలో చాలా ఇంపార్టెంట్. లెట్ us see 2018లో జరిగినటువంటి ఎస్ఏ ఒకసారి ఆ ఎస్ఏ పేపర్లో చూస్తే, ద డ్రాఫ్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇది డైరెక్ట్ క్వశ్చన్ జనరల్ ఎస్ఏకి ఇచ్చినారు. అది చూడండి, ఇందాక 4-5 లైన్లు ఇచ్చారా, నేను చెప్తూ ఉంటాను, చిన్న లైన్ అన్నా ఇస్తారు, పెద్ద పారాగ్రాఫ్ అన్నా ఇస్తారు. సింపుల్ లైన్, చైనీస్ అగ్రెషన్ అండ్ ఇండియా ఏ స్ట్రాటజిక్ రెస్పాన్స్. ఎంత సింపుల్గా ఉంది, బట్ ఇది చాలా లోతుగా చెప్పాల్సినటువంటి అంశం. మీకు జాగ్రఫీలో 2nd యూనిట్లో ఇండియాస్ స్ట్రాటజికల్ లొకేషన్ ఇన్ ఇండియన్ ఓషన్ అని ఇచ్చారు. ఈరోజే ఒక క్లాస్లో అది చెప్పొచ్చాను నేను. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్, డైమండ్ గార్లాండ్, మనం ఎక్కడెక్కడ పోర్ట్స్ పెట్టుకున్నాం, ఇండియా క్వాడ్లో మెంబర్గా జాయిన్ అవ్వడం వల్ల ఏమైంది, చైనా 1 Belt 1 Road ఇనిషియేటివ్ వలన ఇండియాను ఎలా చుట్టుముడుతుంది, ఈ అంశాలన్నీ డిస్కస్ చేస్తాం. ద సేమ్ థింగ్, మెజర్స్ టు కాంబాట్ అవుట్బ్రేక్ ఆఫ్ కోవిడ్-19కి సంబంధించి ఆ టైంలో కోవిడ్-19 ఉంది కాబట్టి దానిపైన క్వశ్చన్ వచ్చింది. అండ్ 2023లో వచ్చినటువంటి ఈ క్వశ్చన్ పేపర్, ఇండియాస్ డిజిటల్ రూపీ, క్రిప్టో కరెన్సీ గురించి అడిగారు. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ న్యూస్లో ఉంది. ఏవైతే మన 2023 ఆగస్టు సెప్టెంబర్ నుంచి ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్ వరకు కంటెంపరీ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా నేను నా జనరల్ ఎస్ఏ క్లాసెస్లో కవర్ చేస్తాను. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కాబట్టి అదొక. అండ్ ఇండియా హ్యాస్ బికమ్ 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. కెన్ ఇండియా ఫర్దర్ ఎయిమ్ టు రీచ్ టాప్ బై యాక్టివ్లీ ఎంగేజింగ్ ది కోఆపరేటివ్ మూమెంట్? సహకార ఉద్యమాలన్నవి భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఎలా ఎదుగుదలను చూపిస్తాయి అని అడిగారు. ఎగ్జామిన్ పరిశీలించండి. సో వీటిని కూడా ఇది కొంచెం ఎకనామికల్ పొలిటికల్ కోణంలో ఉంటుంది. ఇవి మీకు ఒక అవగాహన కోసం ప్రీవియస్ ఎస్ఏస్ మనం చూస్తున్నాం. రావచ్చు, ఒకటి వస్తుంది, ఒకటి రావడానికి అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా తెలంగాణ ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ ఇస్ ది ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు హ్యావ్ ఎస్టాబ్లిష్డ్, ఏదో ఎకనామిక్ సర్వేని బేస్ చేసుకొని ఇచ్చినారు. గాంధీయన్ ఐడియాలజీస్. ఇప్పుడు గ్రామ సచివాలయం పార్టీ మారింది కాబట్టి వాళ్ళ గ్రామ సచివాలయం గురించి క్వశ్చన్ ఇచ్చారు. డైరెక్ట్గా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్నటువంటి అడవులో, వనరులో, ప్రజలో, లేకపోతే ప్రభుత్వ విధానాలో అని అడగరు. ఓవరాల్గా అడిగి దీనిలో రాష్ట్ర పాత్ర ఏంటి, రాష్ట్రం ఏం చేస్తుంది అని అడుగుతారు. అడగకపోయినా మీరు రాయాల్సిందే. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ ఈజ్ ఎ గ్లోబల్ క్వశ్చన్. ఇండియా కంటెక్స్ట్ కూడా రాస్తాం, అదేవిధంగా తెలంగాణ కంటెక్స్ట్ కూడా రాస్తాం. ఎస్ఏ ఇప్పుడు రాస్తున్నా మీరు తెలంగాణ గ్రూప్ 1కి రాస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ యూ టు
ఇంకార్పొరేట్ సర్టెన్ ఎలిమెంట్స్ విచ్ ఈస్ రిలవెంట్ టు ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. రాష్ట్రానికి సంబంధించినటువంటి పాయింట్స్ మీరు పెట్టి తీరాల్సి ఉంటుంది. ఓకే, ఇదంతా మనం క్లాస్లో చెప్తాం. ఇది ఓవరాల్గా మీకు అవేర్నెస్ కోసం అని చెప్పాను కదా, మ్యాక్సిమం మార్క్స్ సాధించడం కోసం ఈ పల్స్ని మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ జనరల్ ఎస్సే అవేర్నెస్లో భాగంగా నేను థర్స్డే అంటే మనకు 18th నుండి 18వ తారీఖు నుండి 18th ఆన్వర్డ్స్ జనరల్ ఎస్సే క్లాసెస్ని స్టార్ట్ చేయబోతున్నాను. 50 జనరల్ ఎస్సేస్, ఒక 50 మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంపరీ జనరల్ ఎస్సేస్ని నేను కవర్ చేయబోతున్నాను. అండ్ మోర్ ఓవర్, నేను వీడియో మొదట్లో చెప్పినట్లుగా ఎవరైతే నా పర్సనల్ మెంటార్షిప్ స్టూడెంట్స్ ఉన్నారో ఆ పర్సనల్ మెంటార్షిప్ స్టూడెంట్స్కి ఈ జనరల్ ఎస్సే క్లాసెస్ కంప్లీట్ ఫ్రీగా ఉంటాయి. సో ఈ జనరల్ ఎస్సే క్లాసెస్ ఆన్లైన్లోనూ ఉంటాయి, ఆన్లైన్లో జరుగుతాయి, ఆఫ్లైన్లో కూడా జరుగుతాయి. ఆఫ్లైన్లో వినాలనుకున్న వాళ్ళు మన అరోరా ఐఏఎస్ క్యాంపస్కి రావచ్చు. ఆన్లైన్లో వినాలి అనుకుంటున్న వాళ్ళు కాకర్ల అకాడమీ అనే యాప్ ఉంటుంది, కాకర్ల అకాడమీ యాప్ ఉంటుంది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానిలో మీకు కోర్స్ కనిపిస్తుంది. ఆన్లైన్లో కోర్స్ ఫీజు 2500, ఆఫ్లైన్లో కోర్స్ ఫీజు 3500 ఉంటుంది. సో ఆన్లైన్లో 2500, ఆఫ్లైన్లో 3500 ఉంటుంది. మెంటార్షిప్లో ఉన్న వాళ్ళకి ఇది కంప్లీట్గా ఫ్రీగా ఉంటుంది. మోరోవర్, ఈ జనరల్ ఎస్సే కవర్ చేస్తున్నప్పుడు నేను ఏ అంశాలను అంటే వాట్ ఆర్ ది మెటీరియల్ రిసోర్సెస్ ఐ జనరలీ ఫాలో అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్ రిసోర్సెస్ యోజన తీసుకుంటాను. యోజన తెలుగులో కూడా పబ్లిష్ అవుతుంది. యోజన నా మోస్ట్ ప్రియారిటీ యోజనకు ఉంటుంది. యోజన తర్వాత కురుక్షేత్ర, బోత్ ఆర్ గవర్నమెంట్ పబ్లికేషన్స్. ఆ తర్వాత ఈనాడు ఎడిటోరియల్స్ని కవర్ చేస్తాను. ఈనాడు ఎడిటోరియల్స్ గత 6 నెలలు 7 నెలలు ఎడిటోరియల్స్ నాకు ఈనాడులో సబ్స్క్రిప్షన్ ఉంది. వాటిని బేస్ చేసుకొని ఆ సాఫ్ట్ కాపీస్, ఎడిటోరియల్ కాపీస్ తీసుకొని నాకు కావాల్సిన పాయింట్స్ని ఆర్గనైజ్ చేసుకుంటాను. ఆ తర్వాత రాజ్యసభ టీవీలో మనకు వచ్చే ఈ బిగ్ పిక్చర్స్ ఉంటాయి. బిగ్ పిక్చర్లో పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ వస్తారు. వాళ్ళు ఎంత కాంప్లెక్స్ ఇష్యూని కూడా, చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఆనందం వేస్తుంది అవి చూసినప్పుడు. ఎంత కాంప్లెక్స్ ఇష్యూని కూడా ఓ చిన్న పాయింట్తో ఆన్సర్ చెప్తారు, అంటే చిన్న పాయింట్ సొల్యూషన్ చెప్తారు వాళ్ళు. అవి విన్న తర్వాత అరే మనకెందుకు రాదు ఇలాంటి ఆలోచన అని అనిపిస్తుంది. సో వాళ్ళు మేధావులు కాబట్టి వాళ్ళ దగ్గర నుండి మనం అలాంటివి కలెక్ట్ చేసుకుంటాం. నేను ఏ టాపిక్ ఈరోజు ఎన్విరాన్మెంట్ చెప్తున్నాను అనుకోండి, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా రాజ్యసభ టీవీలో ఏవైనా డిస్కషన్స్ జరిగాయా అన్నది తీసుకుంటాను. కొన్ని సందర్భాల్లో ఆ డిస్కషన్ని వీళ్ళు పీడిఎఫ్ ఫార్మాట్లో కూడా ఇస్తారు. అవి నేను తీసుకుంటాను, మీకు అందిస్తాను. అండ్ నాకు అత్యంత ఇష్టమైనటువంటి మ్యాగజైన్ ఇది డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్. డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్లో ఎంత క్రిటికల్ అనాలిసిస్ ఉంటుందంటే చాలా అద్భుతంగా ఇస్తారు, మంచి కలర్ఫుల్ డయాగ్రామ్స్తో. డౌన్ టు ఎర్త్ నుండి నాకు కావాల్సిన సమాచారాన్ని నేను ప్రిడిక్ట్ చేస్తాను. అదేవిధంగా ఫ్యాక్చువల్ అథెంటిసిటీ కోసం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటాను తీసుకుంటాను. ఈ డేటాను, ఈ ఎలిమెంట్స్ని, ఈ రీసోర్సెస్ని కలుపుకొని జనరల్ ఎస్సే క్లాసెస్ అన్నవి జరుగుతాయి. సో ఎవ్రీ వారానికి ఒక 3 క్లాసెస్ చొప్పున ప్రతిరోజు 2 లేదా 3 జనరల్ ఎస్సేస్ని కవర్ చేసుకుంటూ వెళ్తాను, విచ్ ఆర్ మోర్ కంటెంపరీ. ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుందో సోదే ఉండదు, స్క్రాప్ ఉండదు. ఏవైతే కంటెంపరీ రెలవెంట్గా ఉంటాయో ఆ ఎస్సేస్ మాత్రమే నేను కవర్ చేస్తాను. సో హూ ఎవర్ వాంట్ టు జాయిన్ దిస్ జనరల్ ఎస్సే క్లాసెస్ ఆఫ్ మీ, సో నేను చెప్పబోయే జనరల్ ఎస్సే క్లాసెస్ని జాయిన్ అవ్వాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, ఇది బైలింగ్వల్లో ఉంటుంది. ఐఎమ్ వెరీ గుడ్ అట్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ ఐఎమ్ హ్యావింగ్ వెరీ గుడ్ కమాండ్ ఓవర్ తెలుగు యాజ్ వెల్. తెలుగులోను ఇంగ్లీష్లోను నాకు మంచి పట్టుంది కాబట్టి ఐఎమ్ మెటీరియల్ ఏమి ఇవ్వను, చెప్పేది క్లియర్గా చెప్తాను, మీకు డిక్టేట్ చేస్తాను, ఫ్లో చార్ట్స్ రూపంలో డిక్టేట్ చేస్తాను. ఎందుకంటే మెటీరియల్ ఇచ్చేస్తే రిస్ట్రిక్ట్ అయిపోతారు మీరు. మెటీరియల్ ఇస్తే లిమిట్ అయిపోతుంది. అంటే నేను ఇప్పుడు చెప్పే ఎగ్జాంపుల్, మీకు చపాతీ ఇచ్చాను అనుకోండి, మీరు చపాతీ ఫీల్ అవుతారు, పూరి ఇస్తే పూరి ఫీల్ అవుతారు, సమోసా ఇస్తే సమోసా అని అనుకుంటారు. నేను గోధుమ పిండి ఇస్తాను, అవి ఏ ఫార్మాట్లో వాడుకోవాలో మీరు వాడుకోండి. నేను దానా ఇస్తాను, ఎప్పుడు పెట్టాలో ఎలా పెట్టాలో మీరు మార్చేసుకోండి. ఐ జస్ట్ గివ్ యూ ది క్లాత్, మీ బాడీకి మ్యాచ్ అయ్యేటట్టుగా మీరు దాన్ని మాడిఫై చేసుకోండి. యూనివర్సల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, like that. So I don't give you the fish like a Chinese famous quote, I don't give you the fish, I will teach how to fish. చేపనిస్తే మీ ఆకలి తీరుతుంది, చేపని పట్టడం నేర్పిస్తే మీ తరతరాల ఆకలి తీరుతుంది. సో దట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ కోట్, మంచి కోట్ చెప్పారు మీరు. ఫర్దర్ ఎనీ డౌట్స్ విత్ రెస్పెక్ట్ టు ది జనరల్ ఎస్సే క్లాసెస్? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నేను ఆన్లైన్లో కాసేపు ఉంటాను, మీ డౌట్స్ని అడ్రస్ చేస్తాను. నేను నీట్గా డిక్టేట్ చేస్తానంటే మెటీరియల్ ప్రొవైడ్ చేయడం అంటే రిస్ట్రిక్ట్ అయిపోతుంది. రిస్ట్రిక్షన్ అంటే ఒక లిమిట్ ఉంటుంది మీకు. చెప్పేటప్పుడు నీట్గా పాయింట్ వైజ్గా చెప్తాను, పాజిటివ్స్, నెగిటివ్స్, గవర్నమెంట్ యాక్ట్స్, పాలసీస్ ఇవన్నీ కవర్ చేస్తాను. కాబట్టి ప్రత్యేకంగా మెటీరియల్ కంటే కూడా చాలామంది నా స్టూడెంట్స్ అంటుంటారు, సార్ మీ మెటీరియల్ ఇచ్చేదానికంటే మీ క్లాస్ అంటే చెవులకి ఎక్కిపోతుందని చెప్పి. క్లాసెస్ మీకు సఫిషియెంట్గా ఉంటాయి, యూ డోంట్ వరీ అబౌట్ దట్. ఎనీ ఫర్దర్ క్వైరీస్? నేను డిక్టేట్ చేస్తాను మీకు,
డిక్టేట్ చేస్తాను, వేగ్ కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ అంతా నీట్గా చెప్తున్నప్పుడు ఆల్రెడీ మన పర్సనల్ మెంటర్షిప్లో భాగంగా ఇండియన్ హిస్టరీ థీమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. మీరు మన కాకర్ల అకాడమీ యాప్లో ₹2 కోర్స్ ఒకటి ఉంటుంది, జస్ట్ ₹2 ఉంటుంది ఒక కోర్సు, పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అవేర్నెస్ అని. ఆ అవేర్నెస్ కోర్స్ని ₹2 పెట్టి పర్చేస్ చేయండి. నేను ఆ థీమ్స్ని ఎలా చెప్పానో మీరు అర్థం చేసుకోండి. మీరు అది విన్న తర్వాత ఇంకా మీ మైండ్లోకి ఎక్కేస్తుంది. మళ్ళీ ఇంకా మెటీరియల్ కావాలి, చదువుకోవాలన్న టైం వేస్ట్ ఉందో మీరు ఆలోచించరు. ఆ ₹2 కోర్సు కొని థీమ్స్ ఎలా డిస్కస్ చేయబడుతున్నాయని ఒకసారి చూడండి. అదే విధంగా మనం ప్రొసీడ్ అవుతాం. సో no need of any other material, no need of any other larger resources. We are going to cover multiple dimensions in our classroom itself. Alright. సో ఈ కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, 9346265766. ఇట్ ఈస్ అ బైలింగ్వల్ కోర్స్, బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండిట్లోనూ ఉంటుంది. ఆఫ్లైన్లో అయితే అరోరా ఐఏఎస్ క్యాంపస్లో ఉంటుంది, అండ్ ఆన్లైన్లో అయితే కాకర్ల అకాడమీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అండ్ పర్సనల్ మెంటార్షిప్ PMP అని మేము కోడ్ నేమ్ పెట్టుకున్నాం, పర్సనల్ మెంటార్షిప్ ప్రోగ్రామ్. ఈ పర్సనల్ మెంటార్షిప్ ప్రోగ్రాంలో ఆల్రెడీ అవర్ స్టూడెంట్స్, మై స్టూడెంట్స్ హ్యాస్ బిన్ ఆల్రెడీ కంప్లీటెడ్ 150 మార్క్స్ ఆఫ్ వెయిటేజ్ పోర్షన్. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఇన్ దిస్ పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్, మీ డే 1 మీరు ఈరోజు జాయిన్ అయ్యారనుకోండి, మీరు ఆ రోజు ఏం చెయ్యాలి అన్న నిమిషం నుండి మీరు ఒక 60 రోజుల పాటు మా పర్యవేక్షణలో ఉంటారు. మీరు ఏం చేయాలో నేనే డిసైడ్ చేస్తాను, ఏం చదవాలో నేనే డిసైడ్ చేస్తాను, ఏం రాయాలో నేనే డిసైడ్ చేస్తాను, టెస్ట్ పెడతాను. 2 నెలల తర్వాత మార్కెట్లోకి వదిలేస్తాను. అంటే బాగా షార్పెన్ చేసి చేపను తోమినట్టు తోమి వదిలేస్తాం అనమాట. దట్ ఈస్ యాక్చువల్లీ ద పర్పస్. ఎందుకంటే ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ మై థాట్, ఐ వాంట్ టు క్రాక్ అట్లీస్ట్ 5 or 6 పోస్టులు, అంటే నాకు ఒక 5-6 ర్యాంకులు పడాలి. అందుకనే ఈ పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఆల్మోస్ట్ ఇప్పటిదాకా పొద్దున్న చూస్తే 89-90 దరిదాపుల్లో ఉన్నారు. 100-120 వస్తే 100-120 వస్తే ఇంకొక బ్యాచ్ స్టార్ట్ చేద్దామన్న ఉద్దేశంలో ఉన్నాను, బ్యాచ్ 2 స్టార్ట్ చేద్దామని. ఎందుకంటే పర్సనల్ అటెన్షన్ ఇవ్వడం అన్నది కొంచెం కష్టం అవుతుంది. సో కాబట్టి నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ని వాళ్ళను తోమి పాలిష్ చేసి వాళ్ళ చేత జెన్యూన్ ర్యాంక్ కొట్టించాలి అన్నది మా అరోరా ఐఏఎస్ అండ్ మేము చాలా దృఢమైన సంకల్పం పెట్టుకున్నాం. దట్స్ వై వీఆర్ స్ట్రైవింగ్ వెరీ హార్డ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్ అండ్ యూ హ్యావ్ టు యూటిలైజ్ దిస్. ఎందుకంటే మేము ఇంత కష్టపడి రీసోర్సెస్ ఇస్తున్నాం, మీరు జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటారు, బెనిఫిట్ అవుతారు అని భావిస్తున్నాం. సో విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ వేర్ ఎవర్ యువర్. మీకందరికి కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్. బాగా చదవండి. ఈ కొద్ది రోజులు మీరు పడే కష్టం 2-3 జనరేషన్స్ని మాడిఫై చేస్తుంది. బికాజ్ వీఆర్ ఎయిమింగ్ ఫర్ ఏ హయ్యర్ బ్యూరోక్రసీ ఇన్ దిస్ స్టేట్. ఆల్ రైట్, ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. For any other information you can contact on this number 9346265766. Thank you.